అయినా ప్రశస్తమైనటువంటి నీ వాక్యం యొక్క పరిచర్య యొక్క భాగంలోనికి మమ్మల్ని నడిపించారు. ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కోసమే మేమందరం ప్రార్థన చేస్తా ఉన్నాం. మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారములను మేము భుజించుట నిమిత్తమై మీరు దేన్నైతే మీ యొక్క ప్రవక్త ద్వారా మీరు దాచి ఉంచారో ఆ దాచబడిన మన్నాను మాకు దయచేయమని ప్రార్థిస్తాం. ప్రభువా, దాని వలన మాత్రమే మాలో జీవం ఉత్పత్తి అవుతున్నది గనుక నీ గడియ వర్తమానికుడి ద్వారా దేనినైతే సెలవిచ్చి ఉన్నారో దానిని మేము పట్టుకోగలిగేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. ఆత్మ చెవులను ఆత్మ నేత్రములను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీవే ఈ లేఖనములకు నిజమైన అనువాదకుడు గనుక నీవే మా మధ్యలోనికి దిగి వచ్చి ఆ అనువాదమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని ఈ స్థలంలో మీరు కుమ్మరింప చేయమని, ఈ చిన్న సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎన్నిక చేయబడిన వారు, దేవుడి రక్తంలో కడగబడిన వారు. ఖచ్చితంగా ఆవలిగట్టులో నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను కూడా. ఇప్పుడు మాట్లాడించలేదనుకోండి, రేపు పొద్దున నన్ను అడుగుతారు, కింద మాట్లాడలేదు కానీ పైన మాట్లాడిస్తున్నావా? అందుకే ఇక్కడే మీకు వందనాలు చెప్తా ఉన్నా. ఆమేన్. నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. ఆవలిగట్టు అనే సమయం దగ్గరగా ఉంది. ప్రపంచానికి ఈ యొక్క గడియ గురించి అవగాహన లేదు, కానీ అందరూ కూడా సంపాదనలో బిజీ అయ్యారు, పెళ్ళిళ్ళు చేయడంలో బిజీ అయిపోయారు, గృహాలలో, పొలాలలో, పశువులలో, వాహనాలలో బిజీ అయిపోయారు, ఆరోగ్య సమస్యలు పోగొట్టుకోవడంలో బిజీ అయ్యారు, అప్పులు తీర్చడంలో బిజీ అయ్యారు, కొంతమంది అప్పులు చేయడంలో బిజీ అయ్యారు. ఆమేన్. కానీ ఎప్పుడు కూడా వధువు మాత్రము ఒకే ధ్యాసతో నింపబడి ఉంటుంది. అదేంటో తెలుసా? నేను వెళ్ళవలసినటువంటి నా స్వగృహమును గురించి ఆలోచన కలిగి ఉండేటువంటి వధువు ఎప్పుడు వెళ్తానా అన్న ఆలోచనలో ఉంటుంది. ఈ సృష్టి కూడా దానికోసమే నిజంగా ఎదురు చూచుచున్నదన్న విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తారు. అవునయ్యా, దినదినము ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఒక వారం రోజుల క్రింద ఉన్నట్టుగా ఆరోగ్యం ఉండడం లేదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, సంఘ పరిస్థితులు మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎదుగుతూ ఉన్నారు, ఒక్కొక్కరి వేగం ఒకలా ఉన్నది. కానీ దేవుడి యొద్ద నిలబడబోయేటువంటి ఒక గడియ అత్యంత సమీపముగా ఉన్నది. ఒక పరుగు పందెంలో పరిగెడుతున్నవాడు పరిగెడితే సరిపోదు, కానీ వాడు ఎక్కడైతే గమ్యాన్ని చేరుకోవాలో అదిగో దాని విషయమై స్పృహ కలిగి ఉండాల. ఎందుకంటే పరుగు పందెం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. జాగ్రత్త గమనించండి. పరుగు పందెం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. వాడు పరిగెడుతూ ప్రారంభంలో చాలా చక్కగా బలంగా పరిగెడతాడు. కొంత సమయానికి శక్తిని కోల్పోయి అలసిపోతాడు. కానీ గమ్యస్థానం అత్యంత దగ్గరగా ఉందని తెలియపరచబడగానే ఇంకేం చేస్తాడంటే ఇంతకు ముందు వచ్చిన వేగం కంటే ఎక్కువైన వేగాన్ని పుంజుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేహం సహకరించదు. కానీ ఇంకా వేగంగా పరిగెత్తాలని చూస్తాడు. బహుమతిని పొందుకోవడం ఇంకా బలాన్ని ఒడ్డే ప్రయత్నం చేస్తాడు. దీని గురించి పౌలు గారు అంటారు, అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకని అంటే ఈ ప్రేమతో మొదలైనటువంటి గొప్ప పరుగు పందెము ఎక్కువ కాలం ప్రయాణం చేసేసరికి చాలా మంది ప్రేమలు కనుమరుగైపోతాయి, అలసిపోతాయి, నెమ్మదిగా తగ్గిపోతాయి. కొంతమంది దీపాలు మాత్రమే ఆ తైలంతో నింపబడి విజయం వరకు సాగగలుగుతారు. వారు మాత్రమే ఆ పరుగు పందాన్ని జయించగలిగేది. ప్రారంభం చాలా గొప్పగానే సాగి ఉండవచ్చు, కానీ ముగింపులోనే విజేతన ఓడిపోయిన వాడ గెలిచిన వాడని తెలిసేది. ఆమేన్. అందుకే మనము ఆదికాండం 4వ అధ్యాయంలో 1 నుంచి 15 వచనాలు చూసాం. దానిలో
మన జాగ్రత్త గమనించినట్లయితే అక్కడ ఇరువురు వ్యక్తులు అర్పణ చేయడానికి వచ్చినప్పుడు ఇరువురు కూడా వారికి నీలాగే నాలాగే ఒక జీవనోపాధి పని ఉంది, నీలాగే నాలాగే దేవుడు అంటూ ఒకడు ఉన్నాడన్న విషయం గ్రహించినారు, నీలాగే నాలాగే అర్పణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, భక్తి కూడా చేశారు. కానీ ఇరువురిలో ఒక్కరు మాత్రమే అంగీకరించబడి ఒకరు తృణీకరించబడ్డారు. మనకు ఈ వర్తమానం గుండా బైబిల్ లేఖనాల గుండా యేసు ప్రభు యొక్క మంచితనం ఏంటో మనకు తెలుసు. ఆయన ఏ ఒక్కరిని కూడా పాపిని పాపిగానే నశించిపోవడాన్ని ఇష్టపడేవాడు కాదైన. ఒక పాపి తన హృదయాన్ని మార్పు చెందించుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటాడు ఆయన. ఇప్పుడు కయ్యను విషయంలో కూడా అదే జరిగింది. కయ్యనుకి దేవుడు పలుమార్లు అవకాశాలు ఇచ్చాడు. అవిశ్వాసంతో అర్పణ తెచ్చినప్పుడు అవకాశం ఇచ్చాడు. తన సహోదరుని చంపిన సమయంలో కూడా నేరుగా శిక్షను ప్రతిదండను గురించి మాట్లాడకుండా ఆయన అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా? ఎప్పుడైనా ఒప్పుకుంటాడేమో, ఇప్పుడైనా పాపము చేయలేదని అంటాడేమో. ఎందుకంటే ఇక్కడ కయ్యనులో కనబడుతున్నటువంటి ఈ స్వభావము జంతువుల స్వభావము, జంతువుల దేహం నుండి వచ్చే స్వభావం ఇది. జంతువుల దేహము అనగానే మహిమా దేహాన్ని కోల్పోతున్నప్పుడు దేవుడి యొక్క శక్తిని, ఆ మహిమను కోల్పోగానే ఆదాము కూడా అదే పని చేశాడు. యోబు గ్రంథంలో ఏమని రాయబడుతుందంటే ఆదాము తాను చేసిన దోషములు దాచినట్లుగా అని పోల్చుతూ రాస్తాడు. తప్పిదాలను దాచేటువంటి తత్వము ఎల్లవేళలా ఇది జంతువు యొక్క దేహం నుంచి వచ్చే లక్షణం అది. ఆమేన్. కానీ దేవుడి బీజము గుండా వచ్చేటువంటి ఏ వ్యక్తి అయినా సరే తప్పిపోయిన కుమారుడి వలె కొంతకాలం తప్పిపోయినా, అయ్యా నేను మరలా తప్పు చేశాను, నేను మళ్ళీ అలాంటి పాపానికి మళ్ళీ నేను ఇంకొకసారి ప్రయత్నించను, ఏదో ఒక రూపంలో నన్ను కాపాడు అని మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చే వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్. మీరు పాప నియమము అనే వర్తమానాన్ని మీరు పలు అంశాలుగా మనం మాట్లాడి అనేకమైన కోణాల గుండా చూసాం. అది ఇంకా అయిపోలే. కానీ ఇప్పటి వరకు చూసినటువంటి అదంతట్లో కూడా ఒకే ఒక్క సాధారణమైన ఒక సింపుల్ సూత్రం కనబడుతుంది. పాప నియమంలో ఒకే ఒక్క చిన్న సూత్రము, చిన్న తాళపు చెవి. ఆ ఒక్క తాళపు చెవితోనే పరలోక రాజ్యానికి మనకు మార్గాలు తెరవబడతాయి. ఏంటయ్యా ఆ చిన్న తాళపు చెవి అంటే? ఒప్పుకోలు. ఒప్పుకోలు. ఒప్పుకోలులోనే పరలోక రాజ్య ద్వారాలు తెరవబడుతున్నాయి. ఒప్పుకోకపోవడంతోనే పరలోక రాజ్య ద్వారాలు ముగియబడుతున్నాయి. జాగ్రత్త గమనించాలి. నీవు పాపమును తెలిసి చేసినా తెలియక చేసినా, తెలిసి చేస్తే ఎక్కువ శిక్ష, తెలియక చేస్తే తక్కువ శిక్ష. కానీ ఏ రెండు పరిస్థితుల్లోనైనా సరే మనం ఒక తప్పిదంలో పడిపోయినప్పుడు కూడా దేవుడు మన యుద్ధ నుంచి కోరుకునేది ఒప్పుకోలు మాత్రమే. కేవలం ఒప్పుకోలని అడుగుతాడు ఆయన. బ్రహ్నం గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందనే విషయం పలుమార్లు చూసాం మనం. అనారోగ్యం పాలైంది, స్వస్థత కోసం వచ్చింది, తన భార్యతో కాసేపు మాట్లాడింది. ఆయన యొక్క భార్య గారు వచ్చి, ఇదిగో పలానా సహోదరు వచ్చి స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉంది అనగానే ఆమె కోసం ప్రార్థన చేయడానికి సహోదరుడు బ్రహ్నం గారు బయటకు వచ్చి చూడగా ఆమె పైన ఒక పాపము వేలాడుతూ కనబడతా ఉంది. ఎందుకని వేలాడుతూ కనబడతా ఉంది అంటే ఆమె నిజంగానే ఎందుకు వేలాడుతుందన్న విషయం గురించి ఆమెకు కూడా అవగాహన లేదు. కానీ ఆయన అంటాడు, ఈ అనారోగ్యం పోవాలంటే, నువ్వు పాపాల నుంచి విడుదల పొందాలంటే నువ్వు చేసిన పాప విషయంలో ఒప్పుకోలు జరగాల. అప్పుడు నేనేం పాపం చేశాను? ఏం చేయలేదే. దేవుడు ప్రవక్త ఎదుట ఒక దర్శనాన్ని తెరిచి ఆమె ఏ పాపము చేసిందో ఆ పాపాన్ని ఆమె ఎదుట చూపించినప్పుడు అప్పుడు ఆమె ఆ పాపమును గురించి విని ఆమె మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఒప్పుకోను అని అనలే. నేను ఒప్పుకోను అన్నదా? ఆమె ఏమన్నది? నేను దీన్ని ఆల్రెడీ దేవుని దగ్గర ఒప్పుకున్నానుగా, నేను దీని గురించి ప్రార్థన చేశానుగా, నేను దీని గురించి ఉపవాసాలు చేశాను కదా, ఇంకా ఎందుకు అది కనబడుతూ ఉన్నది అని అన్నప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిస్తాడు, కాదు కాదు, ఏ పాపముకైనను సరే నియమాలున్నవి, ఆ నియమాల గుండానే ఆ పాపము తొలగించబడతా ఉంటుంది. ఆమేన్. అన్ని నియమాలు అవ్వచ్చు, ఎలాంటి పాపం అవ్వచ్చు. నేను
నా సహోదరుడికి విరోధంగా చేసిందవచ్చు, నా సహోదరికి విరోధంగా చేసిందవచ్చు, లేకపోతే దేవుడికే విరోధంగా చేసిందవచ్చు. దేనిలోనైనా సరే ఉన్న ఒకే ఒక తాళపు చెవి ఒప్పుకోలు కదా. ఒప్పుకోలులోనే అన్ని పాపాలకు క్షమాపణ దాని ఉంది. అయ్యా నేను పీటర్ గారిని కొట్టాను, పీటర్ గారి దగ్గర ఒప్పుకోలేదు కానీ దేవుడి దగ్గర ఒప్పుకున్నా. ఏమని? అవును ప్రభు, కొట్టాను, క్షమించి ప్రభు అని. నాకు నేనేం భావిస్తానంటే ఇది నా మీద నుంచి తొలగింపజేయబడిందని నమ్ముతాను, కానీ ఇది తొలగించబడదు. ఇది నేను పీటర్ గారితో ఒప్పుకునే వరకు నిలబడుతూనే ఉంటుంది. అది ఎప్పటి వరకు? తీర్పు దినం వరకు అలాగే సాగుతూ ఉంటుంది. దేవుడు ఎల్లవేళ మనుషుల దగ్గర కోరుకునేది ఒప్పుకోలు ఒక్కటే. కానీ ఇక్కడ కయీను ఎక్కడైనా ఒప్పుకుంటాడేమో, ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? ఒప్పుకోలులో ఏమేమి పోగొట్టుకోవాలో తెలుసా? ఒకసారి ఆలోచన చేయండి. మీకు మరొక సహోదరికి గొడవ జరిగినది, యుద్ధం జరిగినది, తప్పిదాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే మీలో నుంచి ఏ ఆత్మలు వెళ్ళిపోవాలో తెలుసా? గర్వం వెళ్ళిపోవాలి, కరెక్టేనా? ఇంకా మత్సరం వెళ్ళిపోవాలి, నిన్ను నువ్వు హెచ్చించుకునే ఆత్మ వెళ్ళిపోవాలి. అసలు నీవు ఎదుటి వ్యక్తి కన్నా తన ఎదుట నేను తక్కువ వాడను అని నిన్ను నువ్వు తగ్గించుకునే స్థాయికి వస్తే తప్ప ఈ ఒప్పుకోలు జరగదు, కరెక్టేనా? ఇదిగో ఈ స్థానంలో ఉండే వాళ్ళకు మాత్రమే పాదశుద్ధీకరణ కార్యక్రమం. ఇక్కడ ఏదైతే దేవుడు ఒక స్థితిని చూపిస్తా ఉన్నాడో ఈ స్థితిలో ఉండే వారికి మాత్రమే పాదశుద్ధీకరణ కార్యక్రమాన్ని దేవుడు పెంచాడు. పాదశుద్ధీకరణ కార్యక్రమంలో ఏం జరుగుతుంది అంటే నీ సాటి సహోదరుడి కన్నా నువ్వు తక్కువ వాడికి ఎన్నిక చేసుకొనిచున్నావు. నువ్వు చేసిన తప్పిదములకు ప్రతిదానికి ఒప్పుకోలు అనే తాళపు చెవి చేత మరపర సముద్రంలో పడవేయబడతా ఉన్నాయి. ఆమేన్. ఆదాము తను చేసిన తప్పిదాన్ని దాచాడా? ఆమేన్. ఖచ్చితంగా దాచిపెట్టాడు. కయీను తను చేసిన దోషంను దాచిపెట్టాడా? ఖచ్చితంగా దాచాడు. కానీ దేవుడి యొక్క నిజమైన కుమారుడికి సరిగ్గా సరిపోయే కొంతమంది వ్యక్తులు ఉంటారు. దావీదు లాంటి వారు. దాచాడైనా, ఆయన దాచాడైనా. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడి యొక్క ఆత్మ మనుష్యుని యొక్క అంతరంగములన్నిటినీ పరిశోధించేదన్న విషయం. దాచలేడైనా, ఎప్పటికీ దాచలేడైనా. కానీ ఇక్కడ కయీను దాచిన విధానాన్ని చూడండి. వాడు నాకేం తెలుసు నా సహోదరుడు ఎక్కడున్నాడో అన్న మాటతో ప్రారంభించిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, తలదించుకొనుటకు, ముఖము చిన్నబుచ్చుకొనుటకు, కోపగించుకొనుటకు ఈ మూడింటికి ఒకటే కారణం. జాగ్రత్త వినాల. తలదించుకొనుటకు దేవుడు పలికిన మాటలే అవి. తలదించుకొనుటకు, ముఖము చిన్నబుచ్చుకొనుటకు, కోపగించుటకు, ఈ మూడింటికి ఒకటే కారణము మనము సక్రియ చేయకపోవడమే. మనం మంచి క్రియ చేసిన చోట ముఖము చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు, కోపగించాల్సిన అవసరం లేదు, మరియు అయ్యా ఇంకా తలదించుకోవాల్సిన అవసరం లేదు అంటాడైనా. సత్క్రియ చేసిన చోట ఈ మూడిటికి స్థానం లేదు కదా. కానీ ఈ కయీనును మనం పలు వారాలను చూస్తూనే ఉన్నాము. ఈరోజు బహుశా నేను ఈ యొక్క అంశాన్ని ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. కయీనులో ఏవేవైతే గుణలక్షణాలు కనబడుతున్నావో అవన్నీ కూడా పరిపూర్ణ మానవుని స్వరూపానికి విరోధమైన లక్షణాలే. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని చెబుతున్న ఆ క్రియలు సంపూర్తిగా వాళ్ళలో కనబడతా ఉన్నాయి. వాడిలోనే అవిశ్వాసం కనబడుతుంది, వాడిలోనే కుయుక్తి కనబడుతూ ఉంది, వాడిలోనే కపట నాటకం కనబడుతూ ఉంది, వాడిలోనే దేవుని జ్ఞానం బదులుగా దయ్యాల జ్ఞానం కనబడుతుంది, మనుష్యుల జ్ఞానం కనబడుతూ ఉంది. ఎవరిలో? కయీనులో. పనిముట్లు కూడా కనిపెట్టింది ఎవరు? కయీను సంతతి వారే. ఎందుకంటే వారు దేవుడు సేద్యం చేయమని చెప్పాడు. ఎలా సేద్యం చేస్తారు చెప్పండి? దైవ జ్ఞానం చేత సేద్యం ఎలా చేస్తారు? మాటతోనే. కానీ ఒకసారి దైవ జ్ఞానము దైవ బీజముల నుంచి జారిపోయిన తర్వాత ఇక పనిముట్లే అవసరం అవుతాయి. అంతేనా కదా? అందుకే గడియవర్తమని ఇక్కడ ఏమన్నాడు, అయ్యా ఈ రోజున మనం వాడే ఈ మిషనరీలు, ఈ టీవీలు, ఈ ఎక్స్రే మిషన్లు ఇవన్నీ కూడా ఆ మరణ వృక్షంలోని భాగాలే. కానీ వధువు మాత్రం పాక్షికంగా కొంత మట్టుకు దీన్ని వాడవలసి వస్తుంది ఎత్తబాటు దాకా అంటాడు ఆయన. ఆమేన్. అలాగే ఆయన మాట్లాడుతూ
పరిపూర్ణ మరణ స్వరూప్యానికి సంపూర్ణ విరుద్ధ కార్యాలు చేస్తున్నటువంటి ఆ గుణలక్షణాలు కలిగిన కయ్యను మనం గమనిస్తే, వాడు దేవుని ముద్రకు బదులుగా దయ్యం ముద్ర, సాతాను ముద్ర పొందుకోవడానికి గల కారణాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. పుట్టుకతో ఎవరికి ముద్ర రాలేదుగా. పుట్టుకతో ఎవరిని దేవుడు ఇదిగో ఈ పలానా ముద్ర వీడికి, ఇదిగో పలానా ముద్ర వీడికి అని చెప్పడంలా. క్రియలు, వారి మాటలు, వారి ఉద్దేశాలే వారి ముద్రను పొందుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాయి. పలుమార్లు అవకాశాన్ని ఇచ్చాడు. నిజం చెప్తాడేమోనని చెప్పలే. ఎందుకంటే వాడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని యోహాను సువార్తలో మాట్లాడతాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? మీ తండ్రి యగు మీరు అపవాది సంబంధులు, వాడు ఆది నుంచి కూడా అబద్ధికుడు, నరహంతకుడు అంటాడు ఆయన. ప్రారంభం నుంచే వీళ్ళ తండ్రి ఎలాంటి వాడో ఆ తండ్రి యొక్క కుమారులుగా పెట్టబడినటువంటి కయీను అలాంటి వాడే. ఆమేన్. చెట్టు ఒకటైతే విత్తనం ఒకటి కాదుగా. విత్తనం ఏమై ఉంటుందో చెట్టు కూడా అదే వస్తుంది. అలాగే తండ్రికి కలిగినటువంటి అదే గుణ లక్షణాలు కుమారులు వచ్చాయి. మనకు యేసు ప్రభు తండ్రి కాబట్టి ఆయన గుణ లక్షణాలు మనలో పెరుగుతూ ఉన్నాయి. మనలో ఇంకా ఆ దేవుడి గుణ లక్షణాలు నెమ్మదిగా పెరుగుటగల కారణం ఏంటంటే, ఆయనను మన తండ్రిగా చేసుకున్నాం గనక, ఆయనే మనల్ని తన కుమారులుగా చేసుకున్నాడు గనక నెమ్మదిగా దేవుడి గుణ లక్షణాలు ఎదుగుతూ వస్తున్నాం. మనం ఒక్కసారి ఆ స్థాయికి రాలేదు, కానీ నెమ్మదిగా అంచెలంచెలు ఎదుగుతున్నాం మనం. దేనికి అంటే మన తండ్రి పవిత్రుడు గనుక, మన తండ్రి దేవుడు గనుక అదే గుణ లక్షణాలు మనలో ఎదుగుతూ వస్తున్నాయి. కానీ దుష్ట సంబంధిని, దుష్టుని తండ్రిగా చేసుకున్న వ్యక్తుల్లో మాత్రము ఆ దుష్ట సంబంధమైనటువంటి క్రియలే నెమ్మదిగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. మనం చూసాము, ఎందరైతే దేవుని యొక్క ముద్రను పొందుకొనరో, ఎందరైతే దేవుడి యొక్క ముద్రను పొందుకోవడంలో విఫలుడవుతారో, ఎందరైతే దేవుడి యొక్క ముద్రను పొందుకోవడంలో అసంపూర్ణులవుతారో వారందరికీ కూడా మృగం యొక్క ముద్రే లభించును అన్న మాటని దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు. ఆమేన్. దాంట్లో మనం ఇదివరకే చూసాం. కొంచెం వేగవంతంగా ఇంకొంచెం ముందుకెళ్దాం. దాంట్లో విశ్వాసానికి, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, వీటన్నిటిలో మనం చూస్తూ వీటికి విరోధమైన కార్యంగాను, అసంపూర్ణ కార్యంగాను, దీనికి పోరాడునటువంటి విరుద్ధమైన శక్తిగా మనం కొన్ని గుణ లక్షణాలను చూసాం. ఏవైతే కయ్యూనులో కనబడుతున్నాయో మీరు ఒక మాట మనం గమనించాలి. మనం చూస్తున్నటువంటి చిట్ట చివరి స్వార్థం అనే దాన్ని చూస్తూ వస్తున్నాం. ఈ స్వార్థం అనే దాని గురించి మాట్లాడుతూ గడియ వర్తమానికుడు బ్రహ్నం గారు అంటారు, మగ్దలైన మరియలో కూడా 7 దయ్యాల్లో ఒక దయ్యము స్వార్థము. ఆమేన్. ఆమె పట్టిన 7 దయ్యాలు ఉన్నది. ఒకటి గర్వము, మత్సరము, భేదము, ఇంకా అపవిత్రత, నీచత్వము, కదా, కరెక్టేనా అయ్యా? స్వార్థము కదా, చిట్ట చివరిది స్వార్థము. 7 దయ్యాల్లో ఈ 7వ దయ్యం లాస్ట్కి ఎందుకు పెట్టారంటే, ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన దయ్యం. ఇది చాలా ప్రమాదకరమైన దయ్యం. ఎందుకు దీన్ని ప్రమాదకరమైన దయ్యం అంటున్నారంటే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రూపంలోనైనా సరే శోధించబడేది 3 మార్గాల ద్వారానే. జాగ్రత్తగా గమనించాల. ఏ వ్యక్తి అయినా సరే, ఏ రూపంలోనైనా సరే తను శోధించబడేది 3 మార్గాల ద్వారానే. ఒకటి డబ్బు, స్త్రీ, కీర్తి. డబ్బు, స్త్రీ, కీర్తి, ఈ 3 ద్వారానే ఒక వ్యక్తి శోధించబడేది. స్వార్థం అనే ఆత్మలో కూడా ఈ 3లోనే శోధించబడతాడు. జాగ్రత్తగా ఉంచాలి. స్వార్థం అనే ఆత్మ చేత కూడా ఈ 3లోనే విశ్వాసి శోధించబడుతూ ఉంటాడు. ఎలా అంటే, డబ్బు నాకే కలగాల, నాకు ఉండాలా, నాకంటే అందరికీ తక్కువ ఉండాలా. ఎందుకంటే స్వార్థమైన ఆత్మ యొక్క నిర్వచనాన్ని చూసాం. ఏమని? తనను గూర్చి తాను మితిమీరిన ప్రాధాన్యత ఇచ్చుకోవడం కానీ, పక్కనున్న వారిని నిర్లక్ష్యం చేయడం కానీ, కదా, తనకు మాత్రమే ఉండాలనేటువంటి కోరికనే స్వార్థం అంటారు. ధన రూపంలో స్వార్థం వస్తుంది. కీర్తి రూపంలో స్వార్థం తెలుసా? నేనే గొప్పగా ఉండాలా, నా పేరు ప్రకటించబడాలా, నన్ను గొప్పవారు అనుకోవాలా, మిగిలిన వాళ్ళకంటే మిగిలిన వాళ్ళు గొప్ప వాళ్ళన్నా పర్వాలేదు, కానీ వాళ్ళకంటే నన్ను కొంచెం ఎక్కువ గొప్ప వాళ్ళు అనుకోవాలా. నా ముందు వేరే గొప్ప వాళ్ళు అంటుంటే దాంట్లో ఏముంది అని కొట్టి పడేయాల. మీరు వింటున్నారా? ఇదంతా కూడా కీర్తి విషయంలో స్వార్థం. కరెక్టేనా? ఇంకొకటి స్త్రీ విషయంలో స్వార్థం ఉంటుంది. అంటే స్త్రీకి పురుషుడి విషయంలో కావచ్చు, పురుషుడికి స్త్రీ విషయంలో కావచ్చు.
దేవుడు ఏం చెప్తాడంటే ఒక పరిశుద్ధమైన వివాహంలో ఒక్కరితో మాత్రమే తమ జీవనాన్ని కొనసాగించాల. తక్కువ మాట్లాడదాం దీని గురించి. స్త్రీ విషయంలో లేదా పురుషుల విషయంలో స్వార్థం అంటే ఏంటో తెలుసాయా? ఎక్కడైతే జారత్వమునకును వ్యభిచారమునకు ఎక్కడ అడుగులు పడతాయో తెలుసా? ఎక్కడైతే ఈ స్త్రీ పురుషుల విషయంలో స్వార్థం ఎక్కువ అవుతుందో అక్కడే ఈ రెండిటికి స్థానం దొరుకుతుంది. సరే, మీలో జారత్వం ఉన్నదన్న వదంతు కలదు. మీలో జారత్వం ఉండకుండా ఉండడానికి ప్రతి స్త్రీకి తనకు ఒక సొంత పురుషుడు ఉండాలి, ప్రతి పురుషుడికి తనకు ఒక సొంత భార్య ఉండాలి అని పౌలు గారు అన్నారు. ఎందుకని? సరే, మీకు కరెక్ట్, గాడ్ బ్లెస్ యు. కానీ దావీదు మీకు ఉదాహరణ చూపిస్తే మీకు అర్థమవుతుంది. దావీదు దగ్గర ఉపపత్నులు భార్యలు చాలా మంది ఉన్నారా? ఉన్నారు. కానీ అయినను సరే ఉరియా యొక్క భార్య పైన అతడు కలిగి ఉన్న ఆశ స్త్రీ విషయంలో తనకు దక్కాలి అన్న విషయాన్ని స్వార్థ రూపంలో దేవుడు చూపిస్తున్నాడు. బ్రహ్మం గారు అంటారు, దావీదు తనకి అప్పచెప్పబడినటువంటి అనేక మందలుండగా కూడా ఎదుటివాడి దగ్గర ఒక్క గొర్రె ఆడపిల్ల మాత్రమే ఉండకుండా దానిపైన కూడా కన్నేశాడు. దాన్ని పొందుకోవాలని తీసుకోవాలని ఆశపడ్డాడు. ఇది స్వార్థం అన్నాడు. మీరు గ్రహించాలా, స్త్రీ విషయంలో పురుషుడి విషయంలో కూడా స్వార్థాలు ఉన్నాయి. వారి దగ్గర ఉన్న దానితో వారు సంతృప్తి పడలే. దావీదులాగా ఏం చేశారు వారు? అతడు ఎదుటి యొక్క గొర్రె పిల్ల పైన ఆశపడి స్త్రీ విషయంలో పురుషుల విషయంలో కూడా స్వార్థపరులు ఉన్నారు. డబ్బు విషయంలో స్వార్థపరులు ఉన్నారు. డబ్బు విషయంలో స్వార్థపరులు ఉంటే మనం వాళ్ళని పిసినారులు అంటాం. కరెక్ట్? డబ్బు విషయంలో స్వార్థాన్ని కలిగి ఉంటే పిసినారులు అంటాం. ఈ రోజున ఇంటర్ మెసేజ్లో చాలామంది డబ్బు విషయంలో పిసినారి తత్వాన్ని జయించగలిగారు. నేను చూసిన నా పరిశీలనలో చాలామంది జయించగలిగారు. సమస్యలు ఏందయ్యా అంటే మిగిలిన రెండే. మీరు ఒకసారి నా పరిశీలన చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇంటర్ మెసేజ్లో డబ్బు విషయంలో పిసినారులు మీరు చాలా తక్కువ మంది కనిపెడతారు. చాలా తక్కువ, అసలు ఎక్కువ మంది లేరు. ఎందుకంటే రేపమ్మపై ఎత్తబడేవాడికి డబ్బు పైన ఎక్కువ కోరిక ఉండదు కదా. రేపమ్మపై ఎత్తబడేవాడికి డబ్బు పైన పిసినితనం ఉండదు. పిసినితనం ఎక్కడ వచ్చిందంటే స్వార్థం ఎక్కడ వచ్చిందంటే కీర్తి విషయంలో స్వార్థం వచ్చింది. స్త్రీ పురుషుల విషయంలో స్వార్థాలు వచ్చాయి. తనకి ఇదివరకే ఇవ్వబడిన కీర్తి, తనకి ఇదివరకే ఇవ్వబడిన గుర్తింపును దాన్ని బట్టి సంతోషపడక అధికంగా కావాలని స్వార్థాన్ని ప్రదర్శిస్తున్నారు. కీర్తి విషయంలో, పేరు ప్రఖ్యాతల విషయంలో. స్త్రీ పురుషుల విషయంలో కూడా తనకి ఇదివరకే ఇవ్వబడిన భాగస్వామిని దాటి మరొకరి పైన కూడా కన్ను వేస్తూ చూస్తున్నటువంటి మరొక స్వార్థం కనబడతా ఉంది. దీస్ ఆర్ ద డెడ్లియెస్ట్ డెవిల్స్. మగ్దలిన మరియ నుంచి దేవుడు వీటిని బయటకు పారద్రోలడానికి అత్యంత ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఈ వీటిలో ఈ 7 ఒక్కటిన్న పరలోక రాజ్యంలోకి రారు. ఎందుకంటే ఆ రాజ్యంలోనికి తాగుబోతు వారు కానీ, అబద్ధికులు కానీ, స్వార్థపరులు కానీ, బింకంలాడు వారు కానీ దానిలోనికి ప్రవేశింపరు అంటాడు ఆయన. ఈ ఆత్మల్లో ఒక్క ఆత్మలో కూడా అక్కడికి రాలేరు. దీన్ని జయించగలగల. ఈ రోజుల్లో నేనైతే డబ్బు విషయంలో స్వార్థపరులు తక్కువగా చూస్తున్నాడు, కానీ కీర్తి విషయంలో కాపర్ల మధ్యలో కానీ, విశ్వాసుల మధ్యలో కానీ కీర్తి, పేరు ప్రఖ్యాతలు, ఎక్కువ స్వార్థాన్ని కోరుకోవడం అనేది అత్యధికంగా సాగుతున్న దినాలు. భాగస్వాములను దాటి కూడా స్వార్థపరులుగా మార్చబడుతున్నటువంటి అత్యంత భయంకరమైన దినాలు. జాగ్రత్తగా గమనించాలి. స్వార్థానికి సంబంధించి ఇదివరకే మనం చాలా అనేకమైనటువంటి కోణాలు కూడా అనేకమైన ఉదాహరణలు చూసాం. దావీదులో చూసాము, కయీనులో చూసాము, ఇంకా తప్పిపోయిన కుమారుడు యొక్క పెద్ద అన్నలో కూడా చూసాము, ఎస్ఆర్లో, అననీయ సప్పీరలో చూసాము, ఆహాబులో చూసాము, ఇంకా యోబులో కూడా చూసాము. యోబు జాగ్రత్త, యోబుది చాలా ప్రత్యేకం. ఎందుకంటే యోబుది ఈ కంటితో జీవితాలు అర్థం కాదు మనకి. అస్సలు ఈ కంటితో మనం చూడలేని విషయం అది పక్షిరాజు నేత్రం చూపిస్తే తప్ప బయటపడతలేదు మనకి. ఎందుకంటే యోబుది ఎలాంటి స్వార్థము? నీతివంతులను చూపించుకోవాలనే స్వార్థము కదా. అది చూడగానే ఎక్కడెక్కడో నరకబడ్డది హృదయాలు. ఎందుకంటే చాలా మనం తెలియక చేసేసాం దాన్ని. కానీ అక్కడ అంటే యోబుది చాలా ప్రత్యేకం. ఎందుకంటే డబ్బు విషయంలో కాదు, అతడు పేరు ప్రఖ్యాతల విషయంలో కాదు, అతడు స్త్రీ విషయంలో కాదు, కానీ భక్తి విషయంలో గొప్పవాడు అనబడాలనే స్వార్థం, నీతిమంతుడు అనబడాలనే స్వార్థం అంటాడు దేవుని యొక్క ప్రవక్త.
కరెక్టేనా? ఇంకెవరిలో చూసాము? అహజ్య అనే రాజులో చూసాము. ఇంకా ధనవంతుల్లో చూసాము. గాడ్ బ్లెస్ యు. యవనస్తుడైన ధనవంతుల్లో కూడా స్వార్థము, ఆ డబ్బుని అందరికీ పంచడంలో ముందుకు రాని తన హృదయాన్ని గురించి మాట్లాడుతూ హీఈస్ ఎ సెల్ఫిష్ పర్సన్ అంటాడు ఆయన. ఆమేన్. తర్వాత నయమానులో కూడా చూసాము. గాడ్ బ్లెస్ యు. ఇవన్నీ ఎందుకోసం చూసామయ్యా అంటే ఏదో ఒక వ్యక్తిలో ఉండేది మనలో ఎక్కడైనా ఉంటే మార్పు చెందడం కోసమే. దేవుడు అంటాడు, చేదైన వేరు ఎక్కడైనా మొలచిందేమో నువ్వు చూసుకొని ఆ వేరును తీసివేయడం కోసమే ఇన్ని దృష్టాంతాలు మనం చూసేది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వార్థం, నాకు దక్కాలి, నాకే దక్కాలి, నా దగ్గరే ఉండాలి స్వార్థం. బైబిల్లో మరొక స్వార్థపరుడు ఉన్నాడు తెలుసా? తీయబాకండి, మనము కొటేషన్లు కూడా ముందుకెళ్దాం. జస్ట్ ఉదాహరణగా చూపిస్తాను. దేవుని యొక్క శిష్యులు అపోస్తులు వచ్చి దైవ కార్యంలో గొప్ప గొప్ప శక్తి కార్యాన్ని చూపిస్తుండగానే ఒకడు చూశాడు దూరం నుంచి, ఈ శక్తి ఏదో బాగుందే, దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో డబ్బులు, ఆ శక్తి నాకు ఇస్తారా? ఏంటది? శక్తి నాకు ఇస్తారా? అయ్యో గారడి సీమోలు. అతడు అపోస్తుల దగ్గర ఆ శక్తి ఉండడాన్ని బట్టి చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంతంలో అతడు పేరు ప్రఖ్యాతుల్లో స్వార్థపరుడు కదా. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అతన్ని గురించి గొప్ప గారడివాడని, గొప్ప ప్రవక్త అని, గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడని పేరు ప్రఖ్యాతలు కలిగినవాడు. ఒకసారి ఈ అపోస్తులు రాగానే తన ప్రభావం తగ్గింది. తను పట్టించుకునేవాడు లేడిగా, తన విలువ తగ్గిపోయింది. ఇప్పుడు అంటాడు ఏమని? లేదు లేదు, ఇలాంటి ఏదైనా ఒక గొప్ప మహిమ శక్తి కార్యం అంటే నా దగ్గరే ఉండాలా, కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్వార్థపరుడు. కరెక్టేనా? ఆ స్వార్థపరుని దేవుడు తన యొక్క అపోస్తలుల ద్వారా గద్దిస్తాడు. ఆ గద్దింపు విని మారాడు కాబట్టి గారడి సీమోను బ్రతికించబడ్డాడు అంతే. ఆమేన్. తన దగ్గరే ఉండాలి అనేటువంటి కోరిక, తన దగ్గరే ఉండాలని ఆశ. అవునా? ఇదే భక్తిలో మరికొంతమంది స్వార్థపరులు పాత నిబంధనలో. జాగ్రత్తగా మీరు ఉపద్గత రీతిలో మాట్లాడుతున్నారు. మోషే దేవుడి చేత వాడబడుచు ఉండగా కొంతమంది లేచి మోషేతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, మోషేనే హెచ్చించబడతాడా, మేము హెచ్చించబడమా అనే ఆలోచనతో కొంతమంది లేచారు స్వార్థంతో. దేని స్వార్థం ఇది? పేరు ప్రఖ్యాతలు దేవుళ్ళలో వాడబడాలనేటువంటి స్వార్థం. దేవుడు వారందరినీ కూర్చోబెట్టాడు. ఎందుకంటే స్వార్థంతో ముందుకు సాగలేమంటాడు దేవుడు ప్రవక్త. ఆమేన్. దేవుడు స్వార్థాన్ని గురించి తన ప్రవక్త ద్వారా పలికింపజేసిన అనేకమైన మాటలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా ఈ స్వార్థం అనేది ఎంతగా మనుషులో దూరిపోయిందంటే అది చివరికి వారి వ్యక్తిగత ప్రార్థనల్లో కూడా ఈ ఆత్మ ప్రభావం దూరింది అన్నాడు ఆయన. ఇది ప్రార్థనల్లో కూడా ఒక వ్యక్తి తన పేరు ప్రఖ్యాతల్ని, తన కీర్తిని, తన భక్తిని, తన మేలును గురించి మాత్రమే మాట్లాడే స్వార్థపూరితమైన ప్రార్థనలు వచ్చాయి అన్నాడు ఆయన. బైబిల్లో ఒక ఉదాహరణ కనబడుతుంది. సుంకరి ప్రార్థన, పరిసయుడి ప్రార్థన కదా. సుంకరి ప్రార్థన ఏం చేస్తాడయ్యా? ప్రభువా, అసలు నీ దగ్గరికి నేను వచ్చి మోకరించడానికి కూడా పాత్రుని కాదు, నీకు ప్రార్థన చేయడానికి, నీ మందిరానికి రావడానికి అర్హుని కాదు అని చేస్తాడు. కానీ ఇక్కడ పరిసయుడి ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో వీనిలాగా కాదు నేను, వానిలాగా కాదు నేను వాడికంటే మేలు నేను అని వాడితో పోల్చుకుంటూ తన భక్తిలో ఆధిక్యతను చూపించే ప్రార్థన. నా మాట వింటున్నారా అయ్యా? ప్రార్థనలో కూడా మిగతా వారి కంటే నేను ఆధిక్యతలో ఉన్నాను, భక్తిలో ఉన్నాను, నేను మంచివాడను, నేను తప్పు చేయలేదు కానీ వాళ్ళు చేస్తున్నారు, నేను పొరపాటు చేయలేని వారు వాళ్ళు చేస్తున్నారు అంటూ ప్రార్థనలో కూడా తన యొక్క నీతిని, భక్తిని కనపరుచుకోవడానికి చేసే ప్రార్థనలు ఉన్నాయి. దాన్ని సెల్ఫిష్ ప్రేయర్ అన్నాడు ఆయన. స్వార్థపూరితమైన ప్రార్థనలు అన్నాడు. దానికి బ్రహ్మంగా చెప్పిన మాట చూద్దాం. చూడండి, 63-0714E.
నిన్ను నీవు తగ్గించుకొనుము, హంబుల్ దై సెల్ఫ్ అనే వర్తమానంలో 41వ పేర చూడండి, 41. ఒకవేళ ఎవరైనా మీలో ఒకరు తప్పిదము చేసినట్లయితే వారి కోసము మీరు ప్రార్థన చేయండి. ఏమన్నాడైనా? మీరు స్వార్థపూరితమైన మార్గాల్లో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. అయ్యా, ఏది డబ్బు దగ్గర స్వార్థం విన్నాము, కీర్తి విషయంలో స్వార్థం విన్నాము, మరియు స్త్రీ లేదా పురుషుల విషయంలో స్వార్థాన్ని విన్నాము. అంటే అన్ని నాకే దక్కాలన్న కోరికలో. కానీ ప్రార్థనలో కూడా స్వార్థపూరితమైన ప్రార్థన ఉంటుందా? ప్రార్థనలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ స్వార్థంతో ప్రార్థిస్తున్నావు. నువ్వు ఈ స్వార్థపూరితమైన ఈ ప్రార్థన వల్ల నువ్వు ఏది పొందుకోమంటాడు. ఎలా చూడాలని అంటాడు, నాకు తెలుసు ఇది నా బాధ్యత, విధి. ఆ సహోదరుడి కొరకు ఆయన ఏమంటాడంటే, ప్రభువా ఆ సహోదరి కోసము నేను ప్రార్థించాలని మీరు చెప్పారు కాబట్టి మేము ప్రార్థిస్తున్నాము అని మీరు అనొద్దు. ప్రభువా ఆయన కోసము లేదా ఆమె కోసము మేము ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం కాబట్టి ప్రార్థిస్తున్నాము అని అనొద్దు. ఇప్పుడు ఆయన కోసం ఆమె కోసం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం కాబట్టి ప్రార్థిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు షమ్ము గారు ఉన్నారు, షమ్ము గారి కోసం నేను ప్రార్థించవలసిన వాడనై ఉన్నాను. ఎప్పుడంటా నేను నాకన్నా వాడు భక్తిలో తక్కువగా వాడు ఉన్నప్పుడో, లేదా వాడు ఏదైనా పాపంలో పడిపోయినప్పుడో, వాడు భక్తిలో నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడో అప్పుడు నేను అంటాను ఏమని? వాడి కోసం నేను ప్రార్థించవలసిన వాడనై ఉన్నాను. కరెక్టేనా? అని అంటాడు. ఈ మాట మీరు పలకొద్దు అంటాడు బ్రహ్మం గారు. ఎందుకు అంటే ఇక్కడ నీ ఆధిక్యతను చూపిస్తున్నావు, నీ భక్తిని కనపరుస్తున్నావు, నువ్వు ఎంత మంచివాడో నీతిమంతుడో చూపించుకున్న ప్రయత్నంలో నీ మాట వస్తుంది. కానీ నిజముగా నీలో ప్రేమ ఉంటే, నిజముగా నీలో దీనత్వమే ఉంటే, ప్రభు ఆత్మే ఉంటే ఈ మాట నీ నోట ఉచ్చరించడం కూడా రాదు. ఏమంటాడో తెలుసా? తర్వాత చదవండి. నిజముగా నీవు ఆ సహోదరి, ఇది పడిపోయి తప్పిదంలో పడిపోయిన ఆ సహోదరి విషయమై నీ హృదయంలో నువ్వు తీసుకొనుము. మరియు అలా మాట్లాడుచు నిజముగా మధురముగా చూడండి, ఉండండి. మరియు జరిగే మొదటి సంగతి మీకు తెలుసా? వారు తిన్నగా మరలా ఆరాధనలో ఉండుట కనుగొందురు. ఇది ఆరాధనలో పాపములో పడిన ఏ వ్యక్తి అయినా సరే మొట్టమొదటిగా చేసే పని తెలుసా? అయ్యా, చదివిదాన్ని బట్టి అడుగుతా ఉన్నా నేను. ప్రార్థన మానేస్తారు, సహవాసం ఆపేస్తారు. ఫస్ట్ స్టెప్ ఇదే. కానీ అలాంటి వారి కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు వారిని మీరు మరలా ప్రార్థనలో కనుగొందురు అంటున్నాడు ఆయన. మళ్ళీ చదవండి ఆ మాటని. వారు తిన్నగా మరలా ఆరాధనలో ఉండా కనుగొందురు. వారు ఆరాధనలో ఉండని మీరు కనిపెట్టగలుగుతారు. ఎందుకు? దేన్ని బట్టి? మనము మధురమైనటువంటి ఒక ప్రార్థన హృదయాంతరంగంలోంచి వచ్చినప్పుడు తప్పిపోయిన వారు ఎవరైనా సరే, అది నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుటుంబీకులైనా, నీ సహోదరుడైనా సరే, మందిరమునకు రాకుండా నిలిచిపోయిన ప్రతి ఒక్కరు మరలా వారు ఆరాధనలో ఉండుట కనిపెట్టుట ప్రార్థన గుండానే సాధ్యం. కరెక్టేనా? అయ్యా, ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చు, నిద్రపోతూ నటిస్తున్నాం లేపగలుగుతామా? ఎప్పటికీ లేపలేము. కరెక్టే కదా? తెలియక జారి పడిపోతున్న వాడిని నేను మన సంఘాన్ని తీసుకురావచ్చు, కానీ తెలిసి జారి పడిపోతున్న సంఘాన్ని తీసుకురాలి. వాడు 1000 వాక్యాలు చూపిస్తాడు. కరెక్టేనా? నేను తాగితే మీరు నన్ను అంగీకరించాలా, మీకు దేవుడు చెప్పలేదా అంటాడు. మన వాక్యాలు అయితే చూపిస్తారు మనకి. తెలియక పడిపోతే వాళ్ళని గుణపరచవచ్చు, కానీ తెలిసి తప్పిదం చేస్తూ పడిపోతున్న వారిని గుణపరచడం మనుషుల వల్ల కాదయ్యో, ప్రార్థన శక్తితోనే సాధ్యం అది అని అంటాడు. మీరు వారిని మరలా ప్రార్థనలో ఉండడం మీరు కనుగొందురు. ఎప్పుడు? స్వార్థపూరితమైన ప్రార్థనలు తీసివేసి హృదయపూర్వకమైన ప్రార్థనలు వచ్చిన చోట. అంటే ప్రార్థనలు కూడా స్వార్థము సంబంధమైనవి ఉంటాయా? అయ్యో, మనుషుల దగ్గర, కీర్తి దగ్గర, డబ్బు దగ్గర కాదు, దేవుడితో పాటు ప్రార్థనలు కూడా స్వార్థాలే వచ్చాయి.
యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఎక్కడ ఉండునో ప్రతి నీచ కార్యము ఉండును. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. 3:16 కదా, కరెక్టేనా? ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం దాన్ని. ఫర్ వేర్ ఎన్వియింగ్ అండ్ స్ట్రైఫ్ ఈస్ దేర్ ఈస్ కన్ఫ్యూషన్ అండ్ ఎవ్రీ ఈవిల్ వర్క్. జాగ్రత్తగా గమనించాలి. బట్ ద విజ్డమ్ దట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్ ఈస్ ఫస్ట్ ప్యూర్, దెన్ పీస్ఫుల్, జెంటిల్ అండ్ ఈజీ టు బి entreated, full of mercy and good fruits, without partiality, without hypocrisy. పరలోక సంబంధమైనటువంటి ఫలము మనలో అది వేషాధారి తత్వాన్ని కానీ లేకపోతే విమర్శనాత్మకమైన ఆత్మని కానీ ఇవ్వదు. జాగ్రత్తగా గమనించాలయ్యా. ఎందుకు చెప్తున్నానంటే స్వార్థపూరితమైన ప్రార్థనల ఫలానికి ఆత్మ సంబంధంగా హృదయపూర్వకంగా చేసే ప్రార్థన ఫలాలకి వ్యత్యాసం అక్కడే ఉంటుంది. అని అంటాడు, పరలోక సంబంధమైన వరమును పొందుకొని చేసేటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే అది ఎట్లా ఉంటుందంట? వితౌట్ పార్షియాలిటీ, వితౌట్ హిపోక్రసీ. అంటే పక్షపాతం లేనిది మరియు వేషధారణతో కూడకుండా ఉండనిది ఉంటుందని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ఇది పరలోక సంబంధమైన ఆత్మ వల్ల కలిగే వ్యక్తి యొక్క ప్రవర్తన. కానీ స్వార్థపూరితమైన ప్రార్థన గురించి చూస్తారా అని అంటాడు, మీరు అడుగుచున్నారు కానీ మీరు ఇంకా పొందుటలేదు. ఎందుకని? మీరు అడుగునది దేనికోసం అంట? భోగేచ్ఛల కోసం అడుగుతున్నారు కాబట్టి పొందలేకపోతున్నారు అన్నాడు ఆయన. దేనికోసం అడిగారు? స్వార్థపూరితమైన ప్రార్థన. నేను పొందుకోవాలి, నాకు నా ఇచ్చ అంటే ఏంటిదయ్యా? కోరిక. భోగము అంటే విలాసము, శరీరము, దేహము, రకరకాలుగా చెప్పవచ్చు. ఈ దేహమునకు సంతోషకరమైన విషయాల గురించి మాత్రమే ప్రార్థన ఉంటుంది. ఇవన్నీ కూడా స్వార్థపూరితమైన ప్రార్థన అన్నాడు ఆయన. అంతేనా? ఇప్పుడు కయ్యను కూడా ఆ అర్పణ తీసుకొచ్చి పెట్టింది ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రసన్నం చేసుకుందామనో క్షమాపణ పొందుదామనో కాదు. దేనికి? తనకు గుర్తింపు కలగాలని. ఆ గుర్తింపు తప్పిపోయినందున ఆ గుర్తింపు ఎవరికైతే కలిగిందో వాడి మీద కోపగించుకుని వాడిని చంపేశాడు వాడు. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఆ రోజున వాళ్ళు తీసుకెళ్ళినటువంటి అర్పణ ఈ రోజున మనం చేసే ప్రార్థనలకు సాదృశ్యం. ఆ రోజున వాళ్ళు ఇచ్చిన బలులు ఈ రోజున ప్రార్థనలుగా మలచబడ్డాయి. ఎస్ఆర్నో ఆ రోజున పాత నిబంధనల బలులు ఈ రోజున ప్రార్థన యాచనలు. అక్కడ ఆ రోజున ఏం జరిగిందో గమనించాలంటే, ఈ రోజున ప్రార్థనల్లో స్వార్థపూరితమైన ప్రార్థనలు ఉన్నవి అని ఎలా చెప్పబడ్డాయో అదే రోజుల్లో కూడా స్వార్థపూరితమైన బలులు ఉన్నాయి కూడా. కరెక్టేనా? బలి దేనికి ఇస్తారో తెలుసా? నాకు తెలియకుండా ఒక పాపము జరిగినప్పుడు నాకు బదులుగా నా స్థానంలో ఒక జంతువు చనిపోవాలా. కానీ ఇప్పుడు అలా లేదది. అది ప్రారంభ దినాల్లో ఉండేది. తర్వాత పాపం చేయాలని కోరిక కలుగుతుంది. ఈ పాపానికి దేవుడు ఏం నియమించాడు? 2 గొర్రె పిల్లలు ఉన్నాయి, ఉంటే చాలా చేసేద్దాంపా అని పాపం చేస్తున్నాడు. తన భోగేచ్ఛ కోసము అర్పణ అర్పించాడు. తప్పిదం కోసం అర్పణ కాదు ఇది. తన స్థానంలో చచ్చిపోతున్న జంతువును చూసి తను బాధపడి పాపంలో నుంచి తను కడుక్కోవడం కోసం కాదు ఈ అర్పణ. దేనికోసం అర్పిస్తున్నాడు? తన భోగేచ్ఛల కొరకు ఈ అర్పణ అర్పిస్తున్నాడు. ఈ రోజున కూడా ప్రార్థనలు అలాగే జరుగుతున్నాయి అన్నాడు. బైబిల్లో యాకోబు పత్రికలో అవచ్చు, బ్రహ్మం గారు వచ్చారు అంటాడు, సెల్ఫిష్ ప్రేయర్. ప్రతిదీ కూడా తమకు కావాలి, నాకు మాత్రం కావాలి అనేటువంటి ధోరణి గుండానే అడిగే ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఏది శుద్ధమైన హృదయంతో చేసే ప్రార్థన లేదు అని చెప్తున్నాడు. ఈ స్వార్థం అనే ఆత్మ ప్రార్థనలో కూడా దూరి
విశ్వాసి యొక్క ప్రార్థన మొత్తాన్ని కలియబెట్టేసేసింది అది. ఆమేన్. మరికొన్ని విషయాలు చూపిస్తాను మీకు. ఈ యొక్క స్వార్థాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. 56-0805 56-0805 దానిలో 172 పేర. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న విషయాలు గమనించుదాం. మైక్ ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడన్న విషయాన్ని ఎంతమంది మీరు అనుభూతి చెందగలుగుతున్నారు? ఆమేన్. తర్వాత ఆ యొక్క పావురం అనే సమాధానం మీ హృదయాల పైన మరలా కూర్చుంటుంది కూడా. ఆ పావురము ఏది? సమాధానం అనే పావురము మరలా అది ఎగిరి తన స్థానానికి అది వచ్చింది. పరిశుద్ధాత్ముడు వెనక్కి జరిగి అంటున్నాడు, ఓ నా యొక్క పిల్లలారా, నేను మిమ్మల్ని ఈ ఎల్లవేళలా అన్ని సమయాలలో మిమ్మల్ని ప్రేమించాలని ఆశపడుతున్నాను అని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడని బ్రహ్నం గారు అంటున్నారు. తర్వాత కానీ నేను నిన్ను ఎల్లవేళలా ప్రేమించాలని కోరుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు. కానీ నీవు నన్ను అలాగూ ప్రేమింపడానికి అవకాశం ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన. నేను ప్రేమించాలని కోరుకుంటున్నాను, ప్రేమిస్తూనే ఉన్నాను, ఆ ప్రేమను చూపించాలనుకుంటున్నాను, కానీ కుమారుడా నీవు అవకాశం ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన. తర్వాత ఏంటి ఎందుకో తెలుసా? నేను ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాను కానీ ఆ ప్రేమను ఎందుకు చూపించలేకపోతున్నాను తెలుసా? నా ప్రేమ కార్యం నీ మధ్యలో కనపరచబడడం గల కారణం తెలుసా? నేను నీలోనికి నీ మధ్యలోనికి వచ్చి నివసించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? బికాస్ నేను ఆ స్వార్థపూరితమనే ఆత్మ ఉన్న చోట నేను నివాసం చేయలేను అన్నాడు ఆయన. గాడ్ కెన్ నాట్ డ్వెల్ అలాంగ్ విత్ ద సెల్ఫిష్ స్పిరిట్. అవునా? అన్నమాట మరొకసారి చదువుతుంది. నీ పాత స్వార్థపు ఆత్మతో నేను వచ్చి నీలో నివాసము చేయలేకపోతున్నాను అని పరిశుద్ధాత్ముడు ఘోషిస్తున్నాడు. స్వార్థం అనేది ఇంతమంది ఉదాహరణలు చూసామయ్యా. బైబిల్లో అనేకులను చూసాం మనము. వారిలో ఏ ఒక్క రీతిగానైనా సరే మనలో స్వార్థం ఉంటే గనక దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, పరిశుద్ధాత్ముడే చెప్పుచున్నాడు ఏమని? ఇదిగో ఈ స్వార్థం అనే ఆత్మ, ద సెల్ఫిష్ స్పిరిట్ ఉన్న చోట దేవుడు నివాసము చేయలేడు. దేవుడు ప్రేమిస్తున్నప్పటికీ ఆ ప్రేమను చూపలేకపోతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమను నీకు కనపరచకుండా అడ్డుగా నిలబడింది నువ్వే అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఈ యొక్క సెల్ఫిష్ స్పిరిట్ ఉన్న చోట దేవుడు ఆత్మ పనిచేయదయా. అది డబ్బు రూపంలో సెల్ఫిష్ అయినా, కీర్తి రూపంలో అంటే స్వార్థము, తెలుగులో మాట్లాడదాం, డబ్బు రూపంలో స్వార్థమైన మరియు కీర్తి రూపంలో స్వార్థమైన, స్త్రీ పురుషుల విషయంలో స్వార్థమైన, నీతిమంతులము భక్తిపరులమని తమను కనపరుచుకునే విషయంలో స్వార్థులైన వారి మధ్యలో వారిలో దేవుడు నివసించడం చెప్తున్నాడు. ఐ కెన్ నాట్ డ్వెల్ అలాంగ్ విత్ యువర్ ఓల్డ్ ఫ్యాషన్ స్పిరిట్, ఓల్డ్ సెల్ఫిష్ స్పిరిట్. ఆ పాత స్వార్థపు ఆత్మచేతని నివసించలేని నీతో అంటున్నాడు ఆయన. అయ్యో, మనం ఆయన భర్త అనుకుంటున్నాం, ఆయన మనల్ని భార్య అని పిలవాలనుకుంటున్నాడు. ఆయన మనతో ఉంటేనే కదా, భార్య భర్తలు పక్క పక్కన ఉంటేనే కదా దంపతులుగా నిలిచబడేది. ఆయన అంటాడు, అయ్యో నేను నీతో ఉండలేకపోతున్నాను రా తల్లి. ఎందుకయ్యా? ఎందుకు భర్త నాతో ఉండలేకపోతున్నావు? ఎందుకు తెలుసా? నేను ఉండవలసిన స్థానంలో నీవు ఆ స్వార్థం అనే ఆత్మను పెట్టుకున్నావు కనుక నాకు స్థానం లేని చోట నేను ఎలా ఉండగలగాలి? ఐ కెనాట్ డ్వెల్ అంటున్నాడు ఆయన. నేను నివసించలేను. స్వార్థం అనేది ఏ కొంచెం రూపంలో ఉన్నా సరే అక్కడ దేవుడు ఆత్మ ఎన్నటికీ నివాసం చేయదంటున్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొన్ని విషయాలు చూద్దాం. 57-0613A. దాని 78వ పేర చూడండి. ఇదివరకు చదివిన దాంట్లో మీరు గమనిస్తారు, ఈ స్వార్థం అనేది
ఆత్మ అని కూడా ప్రస్తావించబడ్డది. దట్ ఓల్డ్ సెల్ఫిష్ స్పిరిట్ కదా. జాగ్రత్త. 78 పేరేనమ్మా, చదవమ్మా. నేను చెప్పుచున్నాను, మీరు కావాలంటే మీ చరిత్రలోకి వెళ్ళి వెతుక్కోండి. ఇక్కడ సంఘ శాఖలకు విరుద్ధంగా ఏదో ఒకటి చెప్పాలని కాదు, కానీ మీరు చరిత్రలోకి వెళ్ళి కావాలంటే చూసుకోండి. నేను ఈ సంఘ శాఖలను నేను విమర్శించటలేదు, కానీ ఏంటంటే నేను సంఘ శాఖలను విమర్శించట్లేదు, కానీ ఆ సంఘ శాఖల మధ్యలో పనిచేస్తున్నటువంటి ఆ స్వార్థం అనే ఆత్మను మాత్రం విమర్శిస్తున్నాను అన్నాడు ఆయన. ఎందుకని? అసలు స్వార్థం అనే ఆత్మ అత్యధికంగా మనం కనిపెట్టేదే సంఘ శాఖల్లో. డీకన్ అవ్వాలని చెప్పి రాజకీయాలు చేస్తారు సంఘాలలో, కరెక్టేనా? సంఘ పెద్దలుగా ఉండడానికి రాజకీయాలు జరుగుతాయి అక్కడ. నాకే పదవులు దక్కాలని, నన్నే అందరూ మెచ్చుకోవాలని. అసలు సంఘ శాఖల్లో ఉండే అంతగా అత్యంత భయంకరమైన స్వార్థపూరితమైన ఆత్మ ఇంకెక్కడ ఉండదంటాడు బ్రహ్మం గారు. నేను సంఘ శాఖలకు విమర్శించట్లేదు, ఈ ఆత్మను విమర్శిస్తున్నాను అన్నాడు. ఎందుకు? అసలు ఈ ఆత్మ సంఘ శాఖలో కానీ ఎవరిలో కానీ అసలు మనుష్యులలో ఉంటే అసలు ఈ ఆత్మ ఏ కార్యం చేస్తుంది చూద్దాం ఒకసారి. అదేం చేస్తుంది తెలుసా? సహోదరుల మధ్యలో బంధాలను చించి అవతల పడేస్తుంది. అది నా మాట వింటున్నారా? స్వార్థం అనే ఆత్మ సహోదరుల మధ్యలో ఉండే సహవాసాన్ని పూర్తిగా పటాపంచలు చేస్తుంది. సహోదరుల మధ్యలో ఐక్యత ఎప్పుడు ఎదుగుతుందో తెలుసా? ఎదుటివాడు నాకంటే గొప్పవాడు అని నువ్వు హృదయాంతరంగంలో నమ్మినప్పుడు ఆ ఐక్యత ఎల్లవేళ ఎదుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎదుటివాని కంటే మనల్ని మనం తగ్గించుకోవడంలో గనక ఆలస్యం జరిగినా, అది లేకపోయినా ఎన్నటికీ సహవాసం నిలబడదయ్యా, ఎప్పటికీ నిలబడదు. నేను మీతో సహవాసంలో బలంగా ఉండాలంటే మీరు నాకంటే గొప్పవాళ్ళని నా హృదయాంతరంగంలో అనుకోవాలి అనాల్సిందే. కానీ నేను నీకెందుకు చెప్పేది, నేను నీకంటే గొప్పవాడిని, నాకే అంత తెలుసు అనేటువంటి ఈ విషయంలో తమ్ముడు తమను హెచ్చించుకోవడం రాగానే బ్రదర్హుడ్ అనేది టీరప్ అయిపోతుంది, చినిగిపోతుంది, అక్కడ నిలబడదు అంటాడు ప్రవక్త. స్వార్థపూరితమైన ఆత్మే సహోదరుల మధ్యలో ఉన్న అది ఆ యొక్క సహవాస బంధాలను తెంచి పడేసేది అంటున్నాడు ఆయన. వాస్తవమేనా? అంగీకరించాల్సిందేనా? ఖచ్చితంగా. ఇప్పుడు అప్పటి వరకు బాగుండేటువంటి సహోదరులు సంఘ పెద్దలు నియమించుదాం అనే దగ్గరికి అప్పుడు బయటపడుతుంది సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ఆ స్వార్థము టేరప్ అయిపోతుంది. కరెక్టేనా? ఇప్పుడు మన దగ్గర సంఘ పెద్దలు ఉన్నారా అయ్యా? అఫీషియల్గా ఎవరు లేరు, అన్అఫీషియల్గా చాలామంది ఉన్నారు. కరెక్టేనా? అఫీషియల్గా ఎవరు లేరు, అన్అఫీషియల్గా ఉన్నారు. అఫీషియల్గా కొంతమందిని పెడతామని చెప్పామనుకో, ఒకసారి ఆలోచించండి. నేను అన్నాను, బ్రదర్ వచ్చే సండే సంఘం యొక్క అభిప్రాయాన్ని బట్టి సంఘ పెద్దల్ని పెడదాం అనుకుంటున్నాము, మీరు ప్రార్థన చేయండి అనగానే తెలియకుండానే గబగబా రహస్యంగా కొన్ని ఫోన్లు వెళ్తాయి. ఫస్ట్ స్టెప్, ఈ ఫోన్ల ద్వారా చిన్న 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 గుంపులు ఏర్పడతాయి. ఈ గుంపుల్లో ఒకరు మేలైన వారు మరొకరు మేలైన వారు కాదనేటువంటి ఆ ఎన్నికల ఏర్పాటు నిర్ణయాలకు వస్తాయి. కరెక్టేనా? ఇది ఏమన్నా కానీ చివరికి వచ్చరికి సహోదరుల మధ్య సహవాసం ప్రేమ మాత్రం చిన్న భిన్నమైపోతుంది. కరెక్టేనా? వాస్తవమయ్యా. కానీ స్వార్థం లేని చోట అయ్యా నెక్స్ట్ వచ్చే వారంలో సంఘ పెద్దలు పెడుతున్నామంటే కనబడ్డ ప్రతి ఒక్కరు మరొక్కరిని అన్న నాకంటే నువ్వే మేలైనటువంటి అర్హుడివే, నువ్వు ఉండవే, అతను లేదు లేదు నువ్వే అర్హుడివే, నువ్వు ఉండవే, అట్లా ప్రతి ఒక్కరు నేనుండా నువ్వే ఉండు అని చెప్పుకున్నారనుకో, అక్కడ దేవుడి యొక్క అద్భుత కార్యం బయటపడుతుంది. అలాంటి చోట దేవుడు తన నిజమైన ఎన్నికను పెట్టినప్పుడు అందరూ అంగీకరిస్తారు, ఎవరు తృణీకరించరు, ఎవరు భేదాభిప్రాయాలు చెప్పరు. ఆ బ్రదర్హుడ్, ఆ సహోదరుల మధ్య ఐక్యత అలా ఉండిపోతుంది. కానీ నాకు కావాలనే స్వార్థముల చోట బ్రదర్హుడ్ గెట్స్ టేరప్, సహోదరుల మధ్యలో బంధము చినిగిపోతుంది అంటాడు బ్రహ్మం గారు. నా మాట వింటున్నారా? ఈ స్వార్థం అనే ఆత్మ అంత భయంకరమైనటువంటిది. కరెక్టేనా? కాపరు లేకుండా ఎవరిని కాపరం చేయాలి అన్నప్పుడు ఈ విషయం అలాంటి మీకు రుచి అయి ఉండొచ్చు.
కరెక్టేనా? కాపర్ లేని సమయాల్లో నెక్స్ట్ ఎవరిని కాపర్ పెట్టాలన్నప్పుడు నేను దాన్ని చెప్తే మీరు ఫీల్ అవుతారనే సంగతి పెద్ద అని చెప్పా. అప్పుడు గ్యాప్ నేను చెప్పినట్టు జరిగింది అక్కడ, అట్టగే జరిగింది. ఎందుకంటే స్వార్థం అనే ఆత్మ వీటన్నిటికీ కారణమవుతుంది అన్నాడు ఆయన. స్వార్థమే. నేను అవ్వాలంటే నేను అవ్వాలి, నేను ఉండాలంటే నేను ఉండాలి, నాకు రావాలంటే నాకు రావాలి, నాకు కలగాలంటే నాకు కలగాలి. కానీ ఎప్పుడు కూడా నాకు కాదు, నువ్వే అర్హుడవు, నువ్వే చెయ్యి అని ఎక్కడైతే చెప్పగలుగుతారో అక్కడ స్వార్థం అనే ఆత్మను జయించిన తర్వాత సహోదరుల మధ్య ఐక్యత ఉంటుంది అంటాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత జాగ్రత్తగా గమనించండి. చాలు తల్లి, చాలు. మరొక ఒకటి చూద్దాం, సమయం అయిపోవస్తా ఉంది. చాలు. 50-0714. దానిలో 3వ పేరా చూడండి. A person who lives their life for themselves. ఏ మనిషి అయినా సరే తన జీవితమును తన కోసం మాత్రమే జీవిస్తాడో, వేరే వాళ్ళ కోసం కాదు. Lives a selfish life. జాగ్రత్త వినాలి. ఏ వ్యక్తి అయినా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, తన జీవితము తన కోసం మాత్రమే జీవిస్తారో వారు సెల్ఫిష్ పీపుల్ అంటాడు ఆయన. కరెక్టే కదయ్యా? ఆ మాటలో మనం కొత్తగా తెలియపరచడానికి ఏమైనా ఉందా? వారు ఎందుకు బ్రతుకుతున్నారంటే వారి కోసమే. వారి యొక్క జీవిత ధ్యేయము ఏది? వారి కోసమే. ఎందుకు భక్తి చేస్తున్నారో వారి కోసమే. ఎందుకు అనేకులు వెలిగించలేకపోతున్నారు? ఎందుకంటే మేము వెళ్తున్నాగా, మాకు చాలు. కరెక్టేనా? ఎందుకని చెప్పి మనం ఈ వర్తమానం ప్రకటించలేకపోతున్నాం 10 మందికి, పక్కింటోడికి, వాడికి వీడికి? మనం వెళ్తున్నాగా, చాలు. అయ్యా మీకు అర్థమవుతుందని చెప్తున్నా. నువ్వైతే చక్కగానే ప్రార్థనకు వస్తున్నావు, నువ్వైతే చక్కగానే వర్తమానాలు వింటున్నావు, నువ్వైతే చక్కగానే ఆత్మీయంగా ఎదుగుతున్నావు, కానీ నీ పక్కోని రక్షించాలనేటువంటి కోరిక లేకుండా ఎదుటోని నిర్లక్ష్యం చేసావు చూడు సువార్తలో, అది మనల్ని సెల్ఫిష్ పీపుల్గా తయారు చేసింది. అది మనల్ని స్వార్థపరులుగా చేసింది. ఎందుకు మనం ఎదుటి వాళ్ళ పట్ల నిర్లక్ష్యం కనపరిచామా లేకపోతే ఆసక్తి కనపరిచామా? ఎదుటి వాళ్ళ పట్ల మనం కనుక ఆసక్తి కనపరిస్తే ఈ రోజున దేవుడి యొక్క ఆ పరలోక రాజ్యంలోనికి రావడానికి గొర్రెపిల్ల జీవగ్రంథంలో మరికొంతమంది పేర్లు ఈ పాటికి ఎప్పుడో నమోదయ్యి ఉండేవి. జరిగిందన్న సమస్య ఏంటంటే మనం పొందుకున్నామా, మన కోసం మనం బ్రతుకుతున్నామా, మన కోసం మనం భక్తి చేస్తున్నామా, సరిపోతుంది అనుకుంటున్నారు. దాన్ని బ్రహ్మ గారు అంటారు, దీస్ ఫెలోస్ ఆర్ సెల్ఫిష్ పీపుల్. వీరు వెలిగించబడ్డారు కానీ ఇంకొకరిని వెలిగించడానికి ఇష్టపడరు. 2 కారణాలను బట్టి. ఒకటి, నాకంటే బాగా వెలిగిపోతారేమో, లేదా నాది ఆరిపోతుందేమో. కరెక్టేనా? ఎందుకంటే ఇప్పటిదాకా దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన మాటను బట్టి నేను వెలిగించబడ్డాను, ఎదుటోని వెలిగిస్తే నా వెలుగు ఆరిపోతుందో, లేకపోతే వాడే నాకంటే ఎక్కువ వెలుగుతాడేమో. ఎందుకు వచ్చిన బాధ? ఎవరిని వెలిగించకుండా నేను ఒక్కనే ఉంటే ఏ చుట్టూ లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అయిపోద్దిగా అని అంటాడు. ద పర్సన్ హూ ఈస్ లివింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫిష్ పీపుల్. ఏ వ్యక్తి అయినా సరే తమ కోసం మాత్రమే తాము జీవిస్తే వారు స్వార్థపరులే. మనం నివసించాల్సింది, మనం భక్తి చేయాల్సింది దేనికోసమో తెలుసయ్యా? ఇతరుల కోసం చేయాలా. మన ప్రార్థన ఇతరుల కోసం చేయాలా, మన జీవితము ఇతరుల కోసం చేయాలా. యేసు ప్రభువు తన కోసం తాను తినలేదు, తన కోసం తాను బ్రతకలేదు, తన కోసం తానే సిలువెక్కలే. ఆయన జన్మించింది పరుల కొరకు, ఆయన బాధలు అనుభవించింది 10 మంది కోసమే. ఆయన చివరికి శిలువ మరణాన్ని పొందింది కూడా నీవు నేను రక్షించబడాలనే కానీ ఆయన చేసినటువంటి ఆ గొప్ప ప్రణాళికలో తనకు కలిగే ఏ లాభము లేదు. స్వార్థం ఏమైనా ఉందో ఎతకడానికి ఈ సమంత అవకాశం లేనటువంటి ఆయన అంత పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయనలో ఎక్కడ స్వార్థం కనబల్లా. తన మహిమను కోల్పోయాడు మన కోసము, ప్రాణాన్ని కోల్పోయాడు, బాధలు అనుభవించాడు, దెబ్బలు అనుభవించాడు. స్వార్థం ఎక్కడ కనబడలేదే. ఇదే రకమైన ధోరణితో పౌలు గారు మాట్లాడతారు. నా సహోదరులైన ఇజ్రాయేలు రక్షించబడుట కొరకై నేను నశించిపోయినా పర్వాలేదు అంటాడు ఆయన. అన్నాడు ఈ మాట. స్వార్థపరుడు అంటాడా? స్వార్థం ఉన్నవాడు ఏమంటాడు తెలుసా? అమ్మో వాళ్ళు ఏమనగా నేనైతే పోతున్నా చర్చికి, వాళ్ళు ఏమనగా నేనైతే భక్తి చేసుకుంటా, వాళ్ళు ఏమనగా నేనైతే వర్తమానం చదువుకుంటా. కాదు కాదు కాదు.
నువ్వు రావాలి, నీ ఇంటి పక్కోడు రావాలి. ఎందుకంటే మనం ఎదుటను కూడా కాపాడాలన్న కోరిక కలిగి ఉండాలి కదా. మనల్ని మనం, ఎందుకంటే మన కోసం మాత్రం మనం జీవిస్తే స్వార్థపరులమే కదయ్యా. ఖచ్చితంగా దేవుడు మనల్ని తీసుకెళ్ళాలని నిర్ణయించాడు. మనం ఆయన రాజ్యంలో ఉంటాము, కానీ తెలియకుండానే ఈ భక్తిలో స్వార్థం వచ్చేసింది. మనమైతే వెళ్తున్నాంగా చాలిగా. ఈ స్వార్థం వద్దు మనకి. అయ్యా నువ్వు ఆస్తి పంచకపోయినా పర్లేదు, వర్తమానం పంచు, అంతేనా కదా. నీ సంతోషాలు ఎవరితో పంచకపోయినా పర్వాలేదు, దేవుడి సర్వసత్యాన్ని పంచు. ఈ వర్తమాన విషయంలో మాత్రం స్వార్థపరుడు అవ్వబాక. అందరికీ ధారాళంగా పంచిపెట్టు. ఎక్కడో చోట మొలవకపోద్దా, ఎవరో ఒకరు నీతో పాటు మరొకరు రక్షించబడుటకై దేవుడు ఎన్నిక చేసుకోడా అని అంటాడు దేవుడు. ఎందుకంటే ఈ రోజున ఎదుటోళ్ళ కోసము ప్రేమ, ఎదుటోళ్ళ కోసము జీవనం, ఎదుటోళ్ళ కోసం భక్తిని మానేసిన దినాలు అంటాడు. తిమోతి రాసిన పత్రిక ఉండి చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు యేసు యొక్క 2 తిమోతి 3:2. ఏలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. నా మాట జాగ్రత్త వినండి. ఇప్పటిదాకా చెప్పిందంత ఎక్కడదో కదా, లేఖనాలేదే అని అంటాడు. ఈరోజు ధనాపేక్ష, డబ్బు కోసం ఎక్కువగా ఉపేక్షించి ఆశపడి కోరుకునేటువంటి తత్వం పెరిగిపోయింది. ఇంగ్లీష్ ఏమంటో తెలుసా, ఇది స్వార్థ ప్రియుల చోట ఏమంటో తెలుసా, అక్కడ ఏం రాస్తాడంటే లవర్స్ ఆఫ్ సెల్ఫ్. అంతేనా? తమ్మును తామే అధికంగా ప్రేమించుకునే వారిగా మనుషులు తయారైపోయారు ఈ రోజున. ఇంట్లో పక్కన భార్య ఏడుస్తూ రోగంతో బాధపడుతూ కూర్చుంటుంది, పలకరించలేనటువంటి భర్త నానా అగచాట్లు పడి కష్టపడి ఎన్నెన్నో శ్రమలు పడి బాధలు పడి పక్కన ఏడుస్తూ ఉంటే కనీసము నేనైతే బాగున్నానుగా అనుకొని పలకరించలేని భార్యలు ఉన్నారు ఈ రోజున. ఈ స్వార్థం అనేది కుటుంబంలోనే అత్యధికంగా కనబడుతూ ఉంది, వ్యక్తిగతంగా కనబడుతూ ఉంది, సంఘంలో ఎందుకు కనిపించదు ఇంకా అని అంటాడు. ఈ రోజున మనుషులు స్వార్థ ప్రియులైపోయారు, తమ్మును తామే అత్యధికంగా ప్రేమించుకునేటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. తర్వాత ఇంకొంచెం ముందుకు చదవమ్మా. ధనాపేక్షులు, వింకమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులను, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు. అయ్యా ఇది ఈ రోజున అంత్య దినాల్లో రాబోతున్న మనుషుల యొక్క పరిస్థితి గురించి ముందుగా రాశాడు ఆయన. అలాంటి వారే ఉన్నారు. సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే ఏంటిది? ఎందుకు మాట ఎందుకు ఎత్తానో తెలుసా? కయ్యను అలాంటివాడు కాబట్టి. ఎందుకంటే మనం మొదటి యోహాను పత్రికలు చదివాం ఏమని, అసలు వాడు హేబేలు చంపడం గల కారణం ఏంటంటే అతడి మంచివాడు అయినందుకే చంపాడు. మంచివాడైతే చంపేస్తాడా? మొన్న మధ్యలో ఒక న్యూస్లో చూసా, 3 చంపేశాడంట వాడు. ఎందుకు చంపేశారంటే నన్ను కళ్ళలో కలిపెట్టి చూశాను అందుకే చంపేశాను అన్నాడు వాడు. అని సైకో అని తీసుకెళ్ళి జైలు వేశారు వాడిని. ఎదుటోడు మంచోడైతే చాలు చంపేయడమే, అది చాలు చంపడానికి కారణం. కయ్యను అలాంటి వాడు. సజ్జన ద్వేషుడు, మంచివారే, అంతకుమించి ఏ కారణం లేదు, మంచివారితో కదా ద్వేషించడమే. సజ్జన ద్వేషులు, బింకములాడువారు, తల్లిదండ్రులకు లోబడని వారు, వాళ్ళు ఎవరో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, తమ్ముడు తాము అత్యధికంగా ప్రేమించుకుని ప్రతి ఒక్కరిని నిర్లక్ష్యం చేసేవారు అన్నాడు ఆయన. ఆమేన్. ఇలాంటి వారు పరలోక రాజ్యానికి రాలేరయ్యా. ఈ స్వార్థం అనేటువంటి ఈ ఆత్మ, ద సెల్ఫిష్ స్పిరిట్ ఉన్న చోట దేవుడు నివాసము చేయలేడు. దేవుడు నివాసము చేసే చోటికి ఈ ఆత్మను కలిగిన వ్యక్తులు అక్కడికి పోలేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ ఆత్మ ఎంత ఘోరంగా దూరిపోయిందయ్యా అంటే చివరికి ప్రార్థన జీవితాల్లో కూడా వచ్చి దూరింది తెలియకుండా. అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చి పడిపోయింది. దీని బ్రణంగా అంటారు, మీకు స్వార్థం లేనటువంటి ఒక ప్రార్థనను చూపించుదురా అంటాడు ఆయన. స్వార్థం లేని ఒక ప్రార్థనను చూపించరా అంటూ మొదలు పెడతారు చూడండి. 63-0901E
63-0901E. డెస్పిరేషన్స్ అనే వర్తమానంలో 98వ పేర చూడండి. 98. హన్నా బైబిల్లో చెప్పబడిన ఒక గొడ్రాలు. మంచిగా వినండి. హన్నా బైబిల్లో రాయబడిన ఒక గొడ్రాలు, పిల్లలు లేనటువంటి స్త్రీ. ఆమెకు ఒక కుమారుడు కావాలని కోరెను. ఆమెకు ఒక కుమారుడు కావాలని కోరుకుంది. కుమారుని కొరకై ఆమె ఉపవాసము ఉండెను. ఉపవాసం కూడా చేసింది. ఆమె మత్తురాలై ఉన్నదని, ఆమె మత్తురాలై ఉన్నదేమోనని ఆ ఆలయపు యాజకుడు తలాంచు విధముగా ఆ ఆలయంలో ఉండేటువంటి యాజకుడు కూడా అలాగే ఆలోచన చేశాడు. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించుచుండెను. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించుచుండెను. ఆమె అటువంటి దీన స్థితిలో, ఒక నిరాశ స్థితిలో ఉండెను. ఎందుకంటే గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే సాధారణమైన కంటికి మళ్ళీ ఇది అర్థం కాదు. పిల్లలు లేరు, పిల్లలు కావాలంటుంది. బయట ప్రజలు గొడ్రాలని తిడుతున్నారు, నేను గొడ్రాలు అనబడకూడదని కోరుకుంటుంది. ఆమె కోసం అడుగుతుంది కొడుకుని. ఇస్తారనో తను గొడ్రాలు, పిల్లలు లేరు, ప్రపంచం అంతా గేలి చేస్తూ ఉంది. అసలే పెన్నిన్నా కూడా ఉంది. పెన్నిన్న ఏం చేస్తుంది? రోజు పొడుస్తుంది. కరెక్టేనా కదా? తనకు పిల్లలు ఉన్నారని, తినకు లేరని రోజు పొడిచే దెప్పు పొడుపులకు తప్పించుకోవడాన్ని దేవుని దగ్గర నుంచి ఒక కుమారుని కావాలని కోరుకుంటుంది. చూస్తుంటే ఈమె స్వార్థం కోసం అడిగినట్టు కనబడతా ఉంది. తర్వాత అంటాడు చూడండి, ఇతర స్త్రీలు అందరూ ఆలయంలో ఇంకొకరు ఏ విధమైన టోపీ ధరించి ఉన్నారో, మరియు కొందరు ఇతరులు ఏ విధమైన దుస్తులు ధరించి ఉన్నారో, మరియు వారి పొలములో ఏమి పండింపబడుచున్నదో, మరియు అటువంటి కార్యముల గురించి సంభాషణ జరుగుతున్నప్పుడు, అయితే హన్నా అట్లుండక ఆమె జన సమూహం నుండి బయటకు వచ్చి, ఆమె అందరి నుంచి దూరం జరిగి మరియు బలిపీఠం దగ్గరకు పోయెను. బలిపీఠం దగ్గరికి ఒక్కటి మాత్రమే వచ్చి ఆమె ఉపవాసముతో ఉండెను. ఉపవాసముతో ఉండి ఆమెపై గల నింద పోగొట్టు బడవలిందని కోరెను. ఆమె ఏదైతే ఆమెపై నింద ఉందో, గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని, ఈ నింద పోవాలని తన ప్రార్థనలో ఉంది. ఈ రోజు ఎటువంటి ఆమె గొడ్రాలుగా ఉన్నందుకు వలన అందరి యొక్క నిందల పాలై దానిని పోగొట్టు కొనగోలున ఒక బిడ్డ కొరకు ప్రార్థించుచుండెను. ఆమేన్. ఈ రోజు అటువంటి వ్యత్యాసమైన కార్యము ఉన్నది. ఈ రోజు అటువంటి ఒక వ్యత్యాసమైన కార్యం ఉన్నది. ఈ రోజులలో బిడ్డలు కలిగిన నిందగా ఉన్నది. ఈ రోజుల్లో ఎట్లా ఉంది తెలుసా? ఒకప్పుడు బిడ్డలు లేకపోతే తప్పుగా చూసేవాళ్ళు. ఒకప్పుడు బిడ్డలు లేకపోతే అయ్యో బిడ్డలు లేరా అనేవాళ్ళు. ఈ రోజున బిడ్డలుంటే బిడ్డలా అంటున్నారట. బ్రహ్మంగా అదే చెప్తారు. ఈ రోజున బిడ్డలుంటే షాక్ అవుతున్నారట. ఎందుకంటే వామ్మో ఇంకెప్పుడు ఎట్లా ఉద్యోగం చేస్తావు నువ్వు? ఇక అప్పుడు బిడ్డలు లేకపోతే అయ్యో అబ్బా నోరు మీద ఏరేసుకునేటోళ్ళు. ఈరోజు పిల్లలైతే అది కనుక 3-4 అయ్యారు అనుకో అమ్మా అంటున్నారు. కరెక్టేనా? ఎందుకయ్యా అంటే వ్యత్యాసమైన పరిస్థితి కనబడుతుంది అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, తన మోకాళ్ళు నేను మరియు ఆమె ఆలయం యొక్క మర్యాద క్రమమును గమనించలేదు. ఆ గొప్ప ఘనత నొందిన యాజకుడు అటు ప్రక్కన వెలుచుండగా ఆమె గమనించలేదు. ఆమె అటువంటి వ్యసనముతో ఉండిన దానిగా ఆమె చెంపల మీద కన్నీరు కారుచుండగా ఆమె నిరాశ లేక నిస్పృహతో మొరపెట్టెను. చాలు, మనకి ఇదంతా అర్థమవుతూనే ఉంది. కానీ పక్షిరాజు నేత్రం కలిగినటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట పలికింపజేస్తున్నాడు. ఏంటో తెలుసా? 99 పేరాలు అంటాడు చూడండి. మరియు గమనించుడి. ఆమె స్వార్థపరురాలు కాదు. ఆమె స్వార్థపరురాలు కాదా? ఆమె ప్రార్థనలో స్వార్థం లేదా? ఆమె ప్రార్థనలో స్వార్థం కనబడట్లేదా? నింద పోగొట్టాలని చెప్పేసి అడుగుతా ఉంది. అందరి ఎదుట తాను ఉన్నటువంటి ఆ బాధ తీసివేయమని కోరుతుంది. ఆమె స్వార్థపరులా కనబడతలేదా? ఎందుకని అంటాడు తెలుసా? దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, ఆమె నిందైతే పోగొట్టుకోవాలని ఆశపడింది కానీ ఇచ్చిన కుమారుని తిరిగి దేవుడికే ఇచ్చింది ఆమె. ఏది ఎంత నిందలు పోగొట్టుకుంటూ కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు,
కొన్ని రోజుల తరబడి తను అనుభవించిన బాధ ఫలముగా పొందిన కుమారుణ్ణి తిరిగి మళ్ళా దేవుడికి అప్పచెప్పేసింది. షీ ఈజ్ నాట్ ఎ సెల్ఫిష్. ఆమె స్వార్థము లేనటువంటి ప్రార్థన ఉన్న స్త్రీ అన్నాడు ఆయన. అన్న స్వార్థం లేనటువంటిది. అయ్యా, దేవుని యొక్క ప్రవక్త ఏమంటాడో తెలుసా? చివరి ఒక మాట చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను, గమనించండి. 61-0413. వై అనే వర్తమానం ఎందుకు? 181 పేర 181. But you know now, చదమ్మా. before you can be born, నీకు తెలుసా, నీవు మరణా తిరిగి జన్మించాలి అంటే you have to die. నీవు మొట్టమొదటిగా మరణించవలసిన వారమై ఉన్నావు. And some people die of full heart. కొంతమంది ప్రజలైతే విచిత్రముగా చచ్చిపోతూ ఉన్నారు. They kick and walk and scream. వారందరూ ఎలా చనిపోతారో తెలుసా? తంతున్నారు, ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, అరుపులే చచ్చిపోతున్నారు, And carry on. అలాగూ కొనసాగిస్తున్నారు. But unless a corn of wheat falls into the ground and dies, ఒక విత్తనము అది భూమిలోనికి పడిపోయి మురిగితే చచ్చిపోతేనే తప్ప అది తిరిగి మళ్ళీ మొలకెత్తదు కదా. అలాగునే ఇట్ అబైడ్స్ అలోన్. తర్వాత if you want to bring forth fruit, నీవు ఒకవేళ ఫలములను తీసుకురావాలనుకుంటున్నావా? ఏ ఫలాలు? ఆత్మ ఫలములు. గుర్తున్నవా? మీరు ఆ ఆత్మ ఫలాలు ఫలించాలని వాటిని బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నారా? అయితే die to yourself. డై టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వే, నీ స్వభావం ఏమై ఉన్నదో, నేను అనేది ఏదైతే ఉందో దాన్ని చంపివేయి అంటున్నాడు ఆయన. And your own man-made theology. నీ యొక్క మానవ సహజంగా కృత్రిమంగా తయారు చేయబడిన సిద్ధాంతాలను చంపివేయి. మరియు నువ్వు మరలా కొత్తగా జన్మించాలి. ఆత్మ చేత, రిజరక్షన్, పునరుద్ధానం చేత నువ్వు మళ్ళీ కొత్తగా జన్మించాలి. అది సత్యమే. Get rid of the old spirit of selfishness. నీవు మొట్టమొదటిగా ఆ స్వార్థం అనే ఆ పాత ఆత్మను పూర్తిగా కడిగి వేసుకో. దాని నుంచి దూరము జరుగు, దాని నుంచి నువ్వు వెడలిపో. అప్పుడు మాత్రమే నువ్వు నూతనంగా జన్మించబడే వ్యక్తిగాను, భూమిలో చనిపోయినటువంటి ఒక విత్తనం మళ్ళీ మొలకెత్తబడేట్టుగా నువ్వు మొలకెత్తుతావు అంటున్నాడే. అయ్యా, ఈ స్వార్థం అనే ఆత్మ 7 దయ్యాల్లో ఒక అత్యంత భయంకరమైన ఆత్మగా దయ్యంగా ఉండి పరలోక రాజ్య ప్రవేశాన్ని ఆపివేసినట్టుగా కయ్యను లాంటి వాడు ముద్రను పొందుకోవడానికి అనేకమైన గుణలక్షణంలో ఒక గుణలక్షణంగా ఈ స్వార్థమైన ఆత్మ ఉన్నది. మరి బ్రదర్, స్వార్థమైన ఆత్మను జయించాలంటే ఎలా జయించగలుగుతాను? ఎలా చెప్పండి? స్వార్థాన్ని ఎలా జయించగలుగుతాము? ఇప్పుడే చదివారుగా, డై టు యువర్ సెల్ఫ్. మనకు మనంగా మన స్వభావ రీతిలో మనం చచ్చిపోవడం. ఏ రీతిలో? ధన రీతిలో, కీర్తి రీతిలో, భక్తి పరులము నీతిమంతులను చూపించుకునే రీతిలో, భాగస్వాముల రీతిలో, ఈ స్వార్థాలన్నిటిలో మనల్ని మనం చంపుకున్నప్పుడే స్వార్థం అనే ఆత్మ నుంచి సంపూర్ణమైన వేరుపాటు ఏర్పడి క్రీస్తులో మరలా కొత్తగా జన్మించబడిన వారు వహించబడతాం. అయ్యా, అప్పుడు మాత్రమే నీకు సహోదర ప్రేమ అనేది ఉత్పత్తి అవుతుంది. అని ఏమన్నాడు? స్వార్థం ఉన్న చోట సహోదర ప్రేమ చిన్న భిన్నములు చేయబడతాయి అన్నాడు. అవునా? సహోదర ప్రేమను పూర్తిగా చింపివేసేది స్వార్థం. అది మనలో చేదైన విత్తనాలను, భేదమైన వేర్లను పరలోక రాజ్యానికి పోకుండా పూర్తిగా అడ్డుబండగా స్వార్థమే నిలబడుతూ ఉంది. దీన్ని జయించాలయ్యా. బైబిల్లో ఎంతమందిని చూసామో వారందరినీ గమనించినప్పుడు నీలో ఏదైనా, నాలో ఏదైనా అలాంటిది ఏదైనా ఉందా? జయించుదాం, మనం మార్చుకుందాం. కీర్తిని గురించి, భక్తిని గురించి, డబ్బును గురించి, ప్రఖ్యాతల గురించి, భాగస్వాముల గురించి, భోగేచ్ఛల గురించి ఎక్కడైనా మనకే కావాలనేటువంటి ఒక కోరికను కలిగి ఉన్నామా? దీన్ని జయించకపోతే నూతన సృష్టిగా నువ్వు ఎంచబడవు అంటున్నాడు ఆయన. రాజ్యంలో నీకు రాలేవు, సహోదరులతో సహవాసం చేయలేవు అంటున్నాడు ఆయన. ఈ స్వార్థం అనే ఆత్మను చంపివేసి సహవాసంలో మళ్ళీ మనల్ని మనం ఎదిగింపజేసుకుందాము.
గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన సమయాలు మార్చబడినందున మధ్యాహ్నకాల సమయంలో మీరు తీసుకునే ఆహారము కొంచెంగానే తీసుకోమని నా సలహా. ఎందుకంటే ఈ సమయంలో అందరూ ఇంటి దగ్గర నిద్రపోయే సమయాలు సాధారణంగా. కరెక్టేనా? నాకు మీ ముఖాలు ఇప్పుడు పత్రికల్లా కనబడుతున్నాయి. ఎంత చక్కగా చదవగలుగుతానంటే బ్రదర్ డైలీ ఈ టైంకి మేము పడుకుంటామా యాక్చువల్గా అని కనబడిపోతుంది నాకు. కానీ తప్పదు, కొన్ని ఆత్మలు అధికంగా రక్షించబడడం కోసం కొంచెం ఇబ్బంది మనం పడదాము. ఇది ఇప్పుడిప్పుడే కాబట్టి కొంత అలవాటు కాదు, పోలి అలవాటు అవుతుంది. కానీ నా సలహా ఏంటంటే ప్రార్థన వరకు తినకుండా ఉండే అవకాశం ఉంటే తినకుండా ఉండండి, లేదా కొంచెం అల్పంగా తీసుకోండి. ఓ పని చేయండి, ముందే పొద్దున్నే మంచి ఒక బకాసులు నిద్ర లేపేసేసి ఫ్రెష్గా రండి. ఇక్కడే నిద్రమొహాలు పెట్టబాకండి. చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో నిద్రమత్తుని చూసే సంఘంలో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనకి దయచేసి కొంచెం దేహాన్ని సిద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు కొంచెం బలంగా దృఢంగా ఉంచుకొని భక్తిలో ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యు. తెలిసినాక మన మధ్యలో ఉన్న సహోదరులు మోషేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రతి రక్షకుడైన తండ్రి, సజీవుడైన దేవా, ఇంతవరకు తండ్రి ప్రభు మనం అందరితో మాట్లాడిన విధానం చెల్లించున్నాం. ఓ నాయన తండ్రి ప్రభు, నాయన స్వార్థము తండ్రి ప్రభు ఎంతగా పని చేయించున్నదో, ఓ నాయన తండ్రి ప్రభు దాన్ని ఎలాగూ జయించాలో మరి తెలియజెప్పిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాం ప్రభు. ఆవిడ తండ్రి ప్రభా మరి నాయన ఆ యొక్క స్వార్థం ఉన్న చోట తండ్రి ప్రభా సహోదర ప్రేమను చిన్న భిన్నము చేయించున్నది ప్రభా. ఓ నాయన తండ్రి ప్రభా మేము సహోదర ప్రేమను కలిగి ఉండవలసి ఉన్నది తండ్రి. నాయన మా అందరిలో నుండి తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా స్వార్థమును తొలగించమని ప్రార్థిస్తా ఉన్నా. ఈ యొక్క సహోదర ప్రేమ చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఓ నాయన తండ్రి ప్రభా నీ యొక్క ముద్రను మేము పొందుకున్నాలంటే తండ్రి ప్రభా మేము స్వార్థం తండ్రి ప్రభా విడచి ఇదిగో తండ్రి ప్రభా నాయన సహోదర ప్రేమను తండ్రి ప్రభా మరి నాయన మేము కలిగి ఉండవలసి ఉంటున్నది తండ్రి ప్రభా. ఓ తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన చెప్పబడినటువంటి ఈ ఒక్క వాక్యం అందరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. ఓ దేవా దాని ప్రకారంగా జీవించుటకు నీ యొక్క బలమును శక్తిని మాకందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. ఓ ప్రభువా నాయన తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో తండ్రి ప్రభువా మరి నాయన ఆ యొక్క ముఖం యొక్క ముద్ర తండ్రి ప్రభువా ఎంతగా పని చేయుచున్నదో తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా ఎంత లోతుల్లో పని చేయుచున్నదో తండ్రి మరి నాయన ఆది నుండి తండ్రి ప్రభువా ప్రస్తుతము తండ్రి ప్రభువా ఈ దినాల్లో ఏ విధంగా పని చేయుచున్నదో మరి నాయన మీరు తెలియజెప్పిన రీతిని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభువా. మేము ఆత్మ ఫలములు ఫలించు వారిగా ఉండటం నీ కృప దయచేయండి, సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన తండ్రి ప్రభువా మరి నాయన సమస్త విషయాల్లో తోడుగుండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోవలసిందిగా ప్రార్థించున్నాం తండ్రి. అలాంటి తండ్రి ప్రభువా మరి నాయన బలమును శక్తిని తండ్రి ప్రభువా మాకు అనుగ్రహించి ఈ యొక్క ముద్ర చేత తండ్రి ప్రభువా మమ్మల్ని ముద్రించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. సర్వశక్తి సంపన్నుడా కృపామయుడ, నిజముగానే దేవుడి ముద్రను మాత్రమే పొందుకొనుటకై ప్రత్యేకంగా మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన. మేము దేని నుంచి అయితే జాగ్రత్త పడాలో ఆ జాగ్రత్త పడవలసిన విషయాల గురించి మాతో మాట్లాడుతున్నది నీకు వందనాలు ప్రభు. ఇంకా మాలో ఏదైనా సరి చేసుకోవాల్సింది ఏదైతే ఉన్నదో నీ లేఖనముల ద్వారా మేము చూచి ఉండగా ఈ స్వార్థం అనే ఆత్మను మేము జయించలాగునా, మా సహోదర ప్రేమలను మేము కలిగి ఉండలాగునా నాయన, ఈ సహవాసము దెబ్బతినకుండా ఉండలాగునా నీవు మాకు తెలియపరిచినటువంటి వర్తమానం కూడా చూసిన ఈ విషయాలలో దయచేసి ప్రభువా మేము పాటించే భాగ్యం మాకు దయచేయండి నాయన. దయచేసి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. చాలామంది ప్రభు నాయన నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి జనులుగా నిలబడి ఉండగా కేవలం ఈ గడియ వర్తమానికులకు మాత్రమే నీ నిజమైన రాకడను గురించి ప్రత్యక్షపరిచిన దేవుడు అయి ఉన్నావు. ఆ ప్రత్యక్షతలోనే మరింతగా మమ్మల్ని స్థిరపరచమని బలపరచమనియు నీ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండటంలో ఈ స్వార్థమనే ఆత్మను తొందరగా మేము కడిగి వేసుకోవడంలో మాకు శక్తిని దయచేయండి ప్రభు, మాకు సహాయం దయచేయండి ప్రభు. ఆయన కొన్ని విషయాల్లో మేము స్వార్థపరంగా లేకుండా ఉండినను కొన్నింటిలో మాకు తెలియకుండా కనబడుచుండగా మేము వాటన్నింటినీ జయించగలిగే శక్తిని మాకు దయచేయండి.
నాయన మాలో ఒకరు మంచివారునో, ఒకరు చెడ్డవారునో, ఒకరు పాపనో, ఒకరు పవిత్రుడని మేము అనుకునటలేదు నాయన. బలహీనుడైనటువంటి నా ప్రతి సహోదరుని, బలహీనుడైన నా ప్రతి సహోదరిని మేము మరలా నీ రక్త కిందికి తీసుకొస్తా ఉన్నాము నాయన. మేము మరలా వాళ్ళని స్వాధీనపరచుకోవాలని ఆశపడుతున్నాము నాయన. స్వార్థం లేకుండా ఉండేటువంటి ఆ ధోరణితే, ఆ శక్తిచే ఈ సంఘాన్ని మరలా మీరు మునుపటి మహిమ కంటే గొప్పదైన మహిమచే కట్టమనియు, అనేకమైన రెయిన్బో ట్రౌట్ చేపల చేత నింపమనియు. ఓ తండ్రి, నీ యొక్క ముద్రను పొందుకొని మృగం యొక్క ముద్రను తృణీకరించగలిగే శక్తిమంతులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి నాయన. ఈ వర్తమానమై జీవించుటలో మేము తప్పిపోకుండా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ మాటలు ఏదైతే నాయన నీ ప్రవక్త ద్వారా మాట్లాడావు, తూచా తప్పకుండా దానిని మాత్రమే ఇక్కడ నేను ప్రకటించుండగా ఈ వర్తమానమే మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి. అంతేకాకుండా ప్రభువా, కానుకల పెట్టెలో తమ గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అంతేకాకుండా సహోదరుడు దీవెన్ బదులు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి స్థల విషయంలో వారు ప్రార్థన చేయమని వారి అవసరతలు కోరి ఉండగా వారి పట్ల మీరు కనికరం చూపండి. ఆ గృహ విషయంలో క్షమించి నీవే ఒక మార్గాన్ని కనపరచమని ప్రార్థిస్తాము. సుశీల సహోదరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిపూర్ణమైన స్వస్థత కుమార్తెకు కలుగునుగాక. అంతేకాకుండా దానియేలుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే అక్కడ ఉన్నటువంటి నాయన హైదరాబాద్లో సహోదరుడు, ఆ విజయ్ సహోదరుడు యొక్క భార్య గారు నాయన ప్రసవము ఇవ్వబోతుండగా నీవే కనికరం చూపు. ఆపరేషన్లో కానీ లేదా ఆ డెలివరీ అంతట్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఈ సంఘం యొక్క కాలాలు మార్చబడి ఉండగా, సమయాలు మార్చబడి ఉండగా దీనికి మేము తండ్రి ప్రభువా అన్ని విషయాలను కూడా సిద్ధపడి వచ్చేలాగున ఆత్మలోను, ఆరోగ్యంలోను, దేహంలోను సిద్ధపడి ముందుకు కొనసాగించబడే అవకాశమును, చక్కటి ధన్యతను మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తాము. ప్రభువా, ప్రేమతో నింపబడవలసినటువంటి ఈ సంఘంలో మనుషుల ఆత్మలకు అవకాశం ఇవ్వకుండా ఉండే భాగ్యం మాకు దయచేయండి. సాతాను యొక్క ప్రతి తంత్రాన్ని మేము జయించగలిగేటువంటి శక్తివంతులు ఉన్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా కుటుంబాలను, మా జీవనోపాధి పనులను, మా ఆత్మీయ జీవితాలను, మా పిల్లలను, మా యొక్క గృహాలను మీరు ఆశీర్వదించమని, రానయ్య నీ రాకుండా మేము ఉండడం కావలసిన శక్తివంతులుగా నైనా మమ్మల్ని మేము ఏ విషయంలో కడిగి వేసుకోవాలో వీటన్నిటిలో నుంచి కడిగి వేసుకొని సిద్ధమైనటువంటి ఒక మనసుతో మేము ఉండలాగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. 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 దేవుని వాక్యము ఆమేన్. 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 దేవుని రాకడకే ఆమేన్. ఆమేన్. వాక్య ప్రత్యక్షతకే ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.